ఎకానమీ విషయం వచ్చినప్పుడు, ఎకానమీ ప్రత్యేకించి పోటీ పరీక్షల కోసం ఎకానమీ అన్న విషయం వచ్చినప్పుడు చెప్తున్నవి జాగ్రత్తగా వినండి. మీకు ఎక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే చేతెత్తండి. స్పీకర్ను మార్చాలా, డైరెక్షన్ మార్చాలా, అవన్నీ నేను చెప్తాను. ఏదో పోనీ అని వదిలేకండి. వచ్చారు, టైం సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. వినబడకపోతే రేట్ చేయండి. ఓకే, డౌట్స్ మాత్రం తర్వాత చూద్దాము, డౌట్స్ మధ్యలో వద్దు. కానీ వినబడకపోతే మాత్రం, లేదా సౌండ్లో క్లారిటీ లేకపోతే మాత్రం చేతెత్తండి దయచేసి, మనం దాన్ని సరి చేసుకుందాం. ఓకే, ఎకానమీ విషయం వచ్చినప్పుడు 4 అంశాల గురించి మీకు నేను ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి వాట్ టు స్టడీ, రెండవది హౌ టు అండర్స్టాండ్. నేను నోట్స్ ఇవ్వను, రైటింగ్ నోట్స్ ఇవ్వడం అని చాలా లేట్ అవుతుంది కనుక ఫాస్ట్గా ఎవరైనా పాయింట్స్ నోట్ చేసుకుంటే చేసుకోకున్నా ఏమి ఇబ్బంది కాదు. కానీ వినడం మాత్రం, అర్థం చేసుకోవడం మాత్రం వదలకండి. ఓకే, మనకున్న టైంలో నోట్స్ను రాయించేటంత టైం లేదు. ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని అదే పని చేస్తున్నాయి, రాయిస్తూ పోతున్నాయి. ఆ రాయించడంలో ఉన్న నష్టం ఏందో మేము తర్వాత తెలుస్తుంది. ఓకే, 4 వాట్ టు స్టడీ. నెంబర్ 1 హౌ టు అండర్స్టాండ్. నెంబర్ 2. నెంబర్ 3 వేర్ టు స్టడీ. వాట్ టు స్టడీ, హౌ టు అండర్స్టాండ్, వేర్ టు స్టడీ, ఏ బుక్లో చదవాలి. నెంబర్ 4 హౌ టు రిమెంబర్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వీ కమ్ టు ద ఎకానమీ. ఎందుకు? ఎకానమీలో రకరకాల డాటా ఉంది కదా, రకరకాల డాటా ఉంటుంది కనుక దీనిని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద ఇష్యూ. నేను ఆర్సి రెడ్డిలో క్లాస్లో చెప్తున్నప్పుడు క్లాస్ తర్వాత పెద్ద క్యూ ఉండేది. ఆ క్యూలో 90% జనాలు అడిగే ప్రశ్న ఏముండేదంటే, సార్ మీరు చెప్పిన క్లాస్లో ఒక్కసారి కూడా ఒక పేపర్ చూడలేదు, అసలు మామూలు డాటా చెప్పలేదు సార్. 1950s నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏంది, ప్రొడక్షన్ ఏంది అంతా చెప్పారు, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ ఏంది అంతా చెప్పేశారు, ఈవెన్ గ్రోత్ రేట్స్ చెప్పారు. పంచవర్ష ప్రణాళికలు, మొత్తం పంచవర్ష ప్రణాళికలు, గ్రోత్ రేటు, వాటి యొక్క టార్గెట్లు, అబ్జెక్టివ్స్ ఇవన్నీ నోటికి చెప్పారు సార్. ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న వచ్చింది. ఇదే ప్రశ్న, హౌ డిడ్ యూ రిమెంబర్ ఇట్, హౌ డూ యూ రిమెంబర్ ఇట్, ఎలా మీరు దాన్ని గుర్తుపెట్టుకున్నారు అని అడిగారు. నేను మీకు చెప్పబోతున్నాను. అక్కడ వాళ్ళు చెప్పే సమాధానం చెప్పాను, మీకు ఇక్కడ అది చెప్పబోతున్నాను. ఈ 4 ఆస్పెక్ట్స్ వచ్చినాయి కదా. ఒకటేంటి వాట్ టు స్టడీ, 2 హౌ టు అండర్స్టాండ్, 3 వేర్ టు స్టడీ, 4 హౌ టు రిమెంబర్ ద డాటా. ఇక్కడ వాట్ టు స్టడీ అన్నప్పుడు, ఎకానమీ విషయం వచ్చినప్పుడు మొట్టమొదటగా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, మా వాళ్ళ మీద కూడా నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది, పొల్లుగా వాడుతుంటారు పదాలని. జాగ్రత్త, ఎకానమీ పదాలను వాడేటప్పుడు, దాన్ని డిఫైన్ చేసేటప్పుడు, టెర్మినాలజీని డిఫైన్ చేసేటప్పుడు పిల్లలకు రాంగ్ నోషన్ వెళ్ళే విధంగా వాడద్దు. నేను రమేష్ సార్ను ప్రతిసారి ఈ విషయంలో కాషన్ చేస్తున్నాను, మా వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే ఎకానమీని ఒక్కసారి కన్ఫ్యూజ్ చేశామంటే తర్వాత ఆయనకి ఎక్కడం కష్టమవుతుంది. కనుక జాగ్రత్తగానే లిమిటెడ్ వర్డ్స్లోనే దాన్ని డిఫైన్ చేసి అర్థం చేసే ప్రయత్నం చేయాలి. కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ను అర్థం చేసుకో. కాన్సెప్ట్, భావన ఏంటది? ఎకానమీలో దేన్ని చదవాలి? భావనను చదవాలి. దేన్ని చదవాలండి? భావన, కాన్సెప్ట్ను చదవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ద రిలేషన్ బిట్వీన్ కాన్సెప్ట్ ఆఫ్ ది వేరియబుల్. నెంబర్ 1 వేరియబుల్ అంటే ఏదైనా కావచ్చు, అది నేషనల్ ఇన్కమ్ కావచ్చు, సేవింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వి కాల్ ఇట్ యాజ్ ఏ వేరియబుల్. ఆ చలాంకాన్ని అర్థం చేసుకోవడం, ఆ భావనను అర్థం చేసుకోవడం నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఏంటది? చలాంకాల మధ్య గల లాజికల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ది వేరియబుల్స్, చలాంకాల మధ్య గల లాజికల్ రిలేషన్షిప్. ఆ లాజికల్ రిలేషన్ ఎకనామిక్స్ ప్రధానంగా అదే ఇప్పటివరకు చెప్పారు మా వాళ్ళు. ఎకనామిక్స్కు మిగతా వాటికి తేడా ఏంటంటే, ఎకనామిక్స్లో ఈ భావనను అర్థం చేసుకొని లాజికల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకుంటే మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని నిద్ర నుండి తట్టి లేపినా చెప్పేస్తారు అంతే, అర్థమైతే చాలు. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం, రెండవది లాజికల్ రిలేషన్షిప్ని, చలాంకాల మధ్య ఉండే లాజికల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడం. ఇది అర్థం చేసుకోవడానికి సంబంధించి వాట్ టు.
మూడవది ఆ చలాంకం యొక్క ట్రెండ్ను అర్థం చేసుకోవడం, ధోరణి అర్థం చేసుకోవడం. ఆ చలాంకంకి ఏం జరుగుతుంది, అది పెరుగుతున్నదా, తగ్గుతున్నదా, స్థిరంగా ఉన్నదా అనే మూడవ ప్రధాన అంశాన్ని ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే ట్రెండ్ అంటాం, తెలుగులో అయితే ధోరణి అంటాం. చలాంకం యొక్క ధోరణి అంటాం. ఇక నాలుగవది ఆ ట్రెండ్ నడిచి వచ్చి ప్రజెంట్ పొజిషన్, ప్రజెంట్ స్టేటస్, చలాంకాన్ని అర్థం చేసుకోవడం, చలాంకంల మధ్య గల రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడం. మూడవది, ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్ట్ ఇన్ తెలుగు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఐ ఫీల్ దట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ కంఫర్ట్ ఇన్ తెలుగు, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఇన్ తెలుగు. ఇఫ్ యు ఆర్ అన్కంఫర్ట్ విత్ ది తెలుగు, ప్లీజ్ రేజ్ ది హ్యాండ్స్. అట్లీస్ట్ వన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో థర్డ్ పాయింట్ ఈజ్ ట్రెండ్, చలాంకం యొక్క ట్రెండ్. ఫోర్త్ పాయింట్ ఏంది, ఆ చలాంకం యొక్క ప్రజెంట్ స్టేటస్. వాట్ ఇస్ ద ఫోర్త్ పాయింట్? స్టేటస్, ప్రస్తుత స్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా ఏమేమో చెప్తుంది సార్ అన్నట్టు ఉండొచ్చు మీకు. ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అని ఉంది. ఆ జాతీయ ఆదాయము డెఫినేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. డెఫినేషన్ అన్నప్పుడు అది వద్దు, ఇప్పుడొద్దు. డెఫినేషన్ను ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇలా డిఫైన్ చేస్తాం. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ పీజీ ఎకనామిక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా డిఫైన్ చేస్తారా? ఎనీబడీ ఈజ్ దేర్? తెలిసినా మేము ఎందుకు చెప్పాలనుకుంటాం కదా, మళ్ళీ తప్పుపోతే ఏమని అనుకుంటారు. తప్పుపోతే ఏమనుకోరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. చెప్పే ప్రయత్నమే చేయాలి. ఎందుకు అంటున్నానంటే కొన్ని అవకాశాలు అట్లే వస్తాయి. నేను 97లో పీజీలకు వచ్చిన తర్వాత 98లోనే ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఎంపీడీఓ కోర్స్ కోసం చేరాను. 97 98 పక్కా గుర్తులేదు. ఆర్సి రెడ్డి ఎకానమీ చెప్పేవాడు. చెప్తున్నప్పుడు ఆయన ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానాన్ని చూసి నన్ను ఐడెంటిఫై చేసి క్లాస్ తర్వాత రూమ్లోకి పిలుచుకొని నాకు, బాబు మా కోసం రాస్తావా అన్నాడు. ఏం రాయాలా సార్ అంటే, ఆయన అప్పచెప్పిన ఏవో మీకు చెప్తాను నేను తర్వాత. ఆ తర్వాత నాకు పూర్తి ఆయన ఎకానమీని ఆయన చెప్పడమే వదిలేసి ఆయన మెటీరియల్ రాయడం కానీ చెప్పడం కానీ నాకు అప్పచెప్పాడు. అట్లా నేను ఎప్పటి వరకు కొనసాగానంటే, నాకు డిగ్రీ కాలేజీలో నేను బాగా బిజీ అయిపోయి ఆ రీసెర్చ్ మీద బిజీ అయిపోయే వరకు అక్కడ కొనసాగాను. ఈ చిరంజీవి, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి నా తర్వాత ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు పాష నడిపిస్తున్నాడు. పాష కూడా అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ సలహా తీసుకుంటూనే ఉంటాడు. సో ఇక్కడ అంటే ఎందుకనని మాట, రెస్పాండ్ కావాలి. రెస్పాండ్, అవకాశం ఉన్న చోట రెస్పాండ్ అయితే మీకు జీవితంలోనే మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలు కూడా వస్తాయి. అంతేకాదు, మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఆ దానిపైన మీకు ఎప్పటికి గుర్తుండిపోద్ది. తప్పు చేసేదనుకో సరి చేసుకుంటారు, తప్పు చెప్పారనుకో సరి చేసుకుంటారు, తప్పు చెప్పకున్నా నేను కరెక్టే చెప్పాను అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తప్పు చెప్పిన వారు మళ్ళీ నేను రైట్ చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోరు. కనుక రెస్పాండ్ కావడం నేర్చుకోండి. ఒకటి ఉంది కదా, మీకు అందరికీ తెలిసే, మనం మామూలుగా చెప్పేస్తే అది 90% మనకు ఉండకపోవచ్చు. కానీ చూపించానంటే అట్లీస్ట్ 50% అనే ఉండొచ్చు. కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే, ఎవరైనా నవాబ్ సాబులాగా ఇట్లా వెనుకకు ఒరిగి కూర్చుంటే కూర్చోకండి. ప్లీజ్ బి అటెంటివ్. ఓకే, మన బాడీని మనం ఎప్పుడైతే రెస్ట్లో ఉంచుతామో మనం అంత గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. కనుక బీ అలర్ట్. బాడీలోని ప్రతి అణువు అలర్ట్గా ఉంటే గ్రాస్పింగ్ స్పీడ్గా ఉంటుంది. కనుక బీ అలర్ట్. సో ఇక్కడ చెప్పితే 90% మర్చిపోవచ్చు, వింటే. చూస్తే 50% గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇన్వాల్వ్ అయితే, ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఏంటి, నేను ఏదైనా అడగానే దాని గురించి ఆలోచించడం, చెప్పే ప్రయత్నం చేయడం. ఇన్వాల్వ్ అయితే 90%, ఐఎమ్ టెల్లింగ్ వాట్ పర్సెంట్, 90%. త్రూ అవుట్ మై స్టడీ లైఫ్ ఐ యూజ్ టు ఇన్వాల్వ్, ఆర్గ్యూ విత్ ది లెక్చరర్. ఆర్సి రెడ్డితో ఆర్గ్యూ చేశాను చాలా విషయాలలో, మీకు చెప్తాను సందర్భం వస్తే. ఆయన డైరెక్టరు, నేను స్టూడెంట్, ఆయన ఆర్గ్యూ చేసేవాడు. సో అది వదలకండి, ఎక్కడ వదలకండి. అమర్త్య సేన్ ఒక బుక్కే రాశాడు తెలుసా, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని. అసలు ఇండియన్కున్న ఒక నేచర్ అది, దాన్ని వదులుకోకండి. ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయండి, ఏం కాదు. ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్ డిస్కషన్లో పాల్గొనండి, ఏం కాదు. ఓకే, ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువకు విదేశీ నికర ఆదాయాన్ని కలుపగా వచ్చేదే జాతీయ ఆదాయము అంట. నేను ఇక్కడ క్లాస్ చెప్పడానికి రాలేదు, జస్ట్ ఏ ఏరియాలో ఎలా అడుగుతారని చెప్పడానికి వస్తున్నాను కనుక దాని మీద నోట్స్ ఏమి ఇవ్వండి. ఓకే,
ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ ఇన్ ఏ కంట్రీ అండ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది డెఫినేషన్. దీన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గానే ఉంటాయి. ఒక దేశం అంటే తెలుసు మీకు, ప్రజలు, సార్వభౌమాధికారము, సరిహద్దులు. ఒక సంవత్సరం, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఇక్కడ ఏమంటామంటే ఇయర్స్ 3 రకాలు: అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఈజ్ జనవరి టు డిసెంబర్, అకాడమిక్ ఇయర్ ఈజ్ జనరల్లీ జూన్ టు మే, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. అందువల్లనే మనకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇయర్ రాసేటప్పుడు ఒక్క ఇయర్ రాయం. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1991 అంటుంటారు, కానీ ప్రధానంగా ఎట్లా రాయాలి దాన్ని? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పాడు బేస్ ఇయర్ను 1990 లేదా 1980 ఇట్లా అనం. ఏమంటాం? 1948, 1949, 1950, 1951, 2025, 26. ఎందుకు? 2025 ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి 2026 మార్చ్ 31st అది ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇది. ఓకే ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. కంట్రీ ప్రొడ్యూస్ ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? ఇక్కడ కన్జ్యూమ్ చేసే గూడ్స్. నోట్బుక్ ఉంది, దట్ ఈస్ ద ఫైనల్ గుడ్. నోట్బుక్ అంతకుముందు పేపర్ అవసరమయ్యింది, ఇంటర్మీడియట్ గుడ్. పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? వెదురు నుంచి వచ్చింది, ప్రైమరీ గుడ్, ఇంటర్మీడియట్ గుడ్, ఫైనల్ గుడ్. ఈ ఫైనల్ గూడ్స్ యొక్క ద్రవ్య విలువ అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్య విలువనే ధర. ధరలలో దాన్ని కొలిస్తామంటే అప్పుడు అది జాతీయ ఆదాయం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మన వాళ్ళు పోయి అక్కడ సర్వీస్ చేస్తారు, అప్పుడు మనకు రెమిటెన్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ మనకు ఆదాయం వస్తుంది, ఇంపోర్ట్స్ జరుగుతాయి, ఆదాయం పోతుంది. కనుక పోయే ఆదాయాన్ని వచ్చే ఆదాయం నుంచి తీసివేస్తే మిగిలేది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అట్లా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువకు విదేశీ నికర ఆదాయాన్ని కలిపగా వచ్చేది జాతీయ ఆదాయం. దీనికి సంబంధించి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. జిఎన్పి ఉంది, జీడిపి ఉంది, ఎన్ఎన్పి ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఏ క్వశ్చన్లు ఎలా అడుగుతారో ప్రతి సెక్షన్ నుంచి ఏ క్వశ్చన్ అడిగారు, ఎందుకు అలా అడిగారు, నేను పీపీటీ తెచ్చాను, మీకు చూపిస్తాను. అందరి వరకు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళందరికీ నేను రాసిన మొన్నటి గ్రూప్ 1 కోసం అప్పుడు విడుదల చేసిన డాటా పాతది ఉన్నప్పటికీ ఆ బుక్ ఉంది, ఇండియన్ ఎకానమీ బుక్ ఉంది, ఫ్రీగా ఆ బుక్ కూడా ఇస్తాను, మీకు తెలుగులో ఉంది, ఇస్తాను. పీపీటీ కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భావనను దానికి సంబంధించి జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో జాతీయ ఆదాయం దేన్ని అంటారు, ఎందుకంటారు, నేను తర్వాత వస్తాను. కానీ ఇక్కడ భావన అంటే ఒక చలాంకాన్ని అర్థం చేసుకోవడం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏదో అర్థం చేసుకున్నాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాను? చలాంకాల మధ్య గల రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడం. చలాంకాల మధ్య గల రిలేషన్షిప్ని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అని తీసుకున్నారు. ఇన్ఫ్లేషన్ అనేది చలాంకం వల్ల దాన్ని అదేంటో అర్థం చేసుకుంటారు. ఓకే, అర్థం చేసుకున్న తర్వాత ఇన్ఫ్లేషన్కు మనీ సప్లైకి మధ్య సంబంధం ఏంటి, ఇన్ఫ్లేషన్కు రెపో రేటుకు మధ్య సంబంధం ఏంటి, బ్యాంక్ రేటుకు మధ్య సంబంధం ఏంటి, ఇవన్నీ వస్తుండే ప్రశ్నలు. అసలు రెపో రేట్ ఎప్పుడు తగ్గిస్తారు, ఎప్పుడు పెంచుతారు, ఎందుకు పెంచింది, ఎందుకు తగ్గించింది, బ్యాంక్ రేట్ ఎందుకు పెంచారు, క్యాష్ రిజర్వ్ రేషియోకు ఇన్ఫ్లేషన్కు సంబంధం ఏంది, అట్లా ఫ్యాక్టర్స్ మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చలాంకాన్ని అర్థం చేసుకోవాలి. చలాంకాల మధ్య గల రిలేషన్షిప్ని, దాన్ని నిర్ణయిస్తున్న ఫ్యాక్టర్స్ని లేదా డిపెండెంట్ అయిన ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ అంటేనే కంటిన్యూస్ రైజ్ ఇన్ యావరేజ్ ప్రైసెస్. ధరలలో నిరంతర పెరుగుదల వస్తే దాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఈ ద్రవ్యోల్బణం రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం డిమాండ్ సైడ్ కారణం ఏంటంటే మనీ సప్లై. నీ దగ్గర ఉన్న ద్రవ్యం పెరిగిపోయింది అనుకో, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావు, ఇంటికి వెళ్ళి తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఏదో దొరికింది ఏదో కొనుక్కుంటున్నావు, గడుపుతున్నావు. అదే రేపు పొద్దుగల్లా ₹1,00,000 ఉద్యోగం రాగానే ఏం చేస్తావు? బ్రాండెడ్ బట్టలకు పోతావు, బ్రాండెడ్ చెప్పులకు పోతావా అంటే అర్థమైంది, ద్రవ్యాదాయం నీ దగ్గరికి రాగానే వస్తువుల డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఆ వస్తువుల డిమాండ్కి అనుగుణంగా అక్కడ వస్తువు లేదనుకో, ఏం చేస్తాడు వాడు? ధర పెంచుతాడు. అట్లా ధరలు పెరుగుతాయి. డిమాండ్కి అనుగుణంగా ద్రవ్యాదాయం పెరిగినప్పుడు, ఆ ఆదాయంకి అనుగుణంగా సప్లై పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం వస్తుంది. ఓకే, కానీ ఏం చేయాలి మరి? ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తిని పెంచాలో. ఓకే, ఉత్పత్తిని పెంచడం అంత ఈజీ కాదు. కనుక ఏం చేస్తారు? ఈ ద్రవ్య సప్లైని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఆ కంట్రోల్ చేసే టూల్సే
ఈ రెపో రేట్ కానీ, బ్యాంక్ రేట్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఇవన్నీ వాటి ద్వారా ద్రవ్యాదాయాన్ని లేదా ద్రవ్య సరఫరాను రెగ్యులేట్ చేస్తుంటారు, నియంత్రిస్తుంటారు. కనుక రెపో రేటు పెరిగితే బ్యాంకులు అప్పు తీసుకోవడం తగ్గుతుంది, బ్యాంకులు అప్పు తీసుకోవడం తగ్గితే బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇవ్వడం తగ్గుతుంది, ప్రజలకు రుణాలు ఇవ్వడం తగ్గుతుంది అంటే మార్కెట్లో ద్రవ్య సప్లై తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గిందంటే వస్తువుల డిమాండ్ కంట్రోల్ అవుతుంది, వస్తువుల డిమాండ్ కంట్రోల్ అయిందంటే ధరలు కంట్రోల్ అవుతుంది. దిస్ లాజికల్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వేరియస్ కాన్సెప్ట్స్, నేను జస్ట్ అట్లా చెప్తున్నాను. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం, రెండవది లాజికల్ రిలేషన్షిప్ను అర్థం ఈ రెండింటిని మాత్రం అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ నో అనదర్ వే. మరి ఎక్కడ అర్థం చేసుకోవాలి? ఏవి చదివితే మనకు వీటిపైన స్పష్టమైన అవగాహన? నో డౌట్ మిత్రులారా, వీటి కోసం మాత్రం, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రం డోంట్ డిపెండ్ ఆన్ మెటీరియల్స్. మెటీరియల్ ప్రిపేర్డ్ బై ఎనీబడి. Go for the authentic books only, reference books only, to understand concept and to understand the relationship between the variables. మరి ఎక్కడ దొరుకుతాయి సార్ రెఫరెన్స్ బుక్స్? ఎస్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ డిపార్ట్మెంట్. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఫ్రెండ్ ఉంటే పోవాలి. పీజీలో మీ సిలబస్కి సంబంధించిన పేపర్లు ఏమున్నాయో చూడాలి. ఆ పేపర్లకు లేటెస్ట్గా వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్లో కింద రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. సిలబస్ ఇచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు, కింద రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. అందులో అట్లీస్ట్ వన్ బుక్, ఎనీవన్, ఇండియన్ ఎకానమీ ఈజ్ కన్సర్న్, దత్ అండ్ పూరి ఇంకా కూడా స్టాండర్డ్, మిశ్రా అండ్ పూరి ఇంకా కూడా స్టాండర్డ్, అగర్వాల్ ఆల్సో స్టాండర్డ్, ఇంకా చాలా ఉన్నాయి. నేను రాసిన బుక్ కూడా ఉంది. ఏదన్నా ఒక్కటి, అన్ని బుక్కులు నేను చదవనట్లే, ఒక్క బుక్కును మాత్రం, స్టాండర్డ్ బుక్కును తప్పనిసరిగా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి, ఈ యొక్క వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి చదవండి. అది తప్పదు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ను సరిగ్గా అర్థం చేసుకోకుంటే ఏం జరుగుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ప్రశ్న వచ్చింది, ఫ్రమ్ ది ఫాలోయింగ్ విచ్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అనే ప్రశ్న వచ్చింది. ఫ్రమ్ ది ఫాలోయింగ్, ఈ క్రింది వాటిలో సాధారణంగా జాతీయ ఆదాయము అని దేనిని పిలుస్తారు అని వచ్చింది. అందులో జిఎన్పి ఉంది, స్థూల జాతీయోత్పత్తి ఉంది ఆప్షన్స్లో, నంబర్ 1. నంబర్ 2 జీడిపి ఉంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని ఉంది. నంబర్ 3 ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అని ఉంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ అని ఉంది. నంబర్ 4 ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంది, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంది. ఇది జాతీయ ఆదాయం అంటే డెఫినేషన్ ఇచ్చాను కదా, ఆ జాతీయ ఆదాయానికే ఉన్న భావనలు ఇవన్నీ కూడా. జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అఫ్ కోర్స్ రియల్ నేషనల్ ఇన్కమ్, ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంకు ఉన్న భావనలు. ఇందులో దేన్ని జాతీయ ఆదాయం అనాలి అనేది ప్రశ్న. దాన్ని ఎక్కడ నేర్చుకోవాలి చెప్పండి, ఎవరికి ఆన్సర్ తెలుసా? ఎన్ఎన్పి 2 అన్న నేను, బి క్లారిటీ, మీరు ఆగండి, బి క్లారిటీ, ఓకే. ఎన్ఎన్పి 2 అన్న, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, విచ్ ఈజ్ ఆన్సర్ ABCD. ఏ జిఎన్పి, బి జీడిపి, 3 ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, డి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. D is the answer. NNP at factor cost is the answer. ఓకే, ఇది మరి జనరల్గా మేము భయపడకండి, జనరల్గా ఈ కాన్సెప్ట్స్ని క్లారిటీ మ్యాక్రో ఎకనామిక్స్లో ఉంటుంది, ఇండియన్ ఎకానమీలో ఉండదు. మన ఇండియన్ ఎకానమీ బుక్లు అని చెప్తాయి కదా, మ్యాక్రో ఎకనామిక్ బుక్ చెప్పాలి. మరి ఏం చేయాలి సార్? భయపడకండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేశారు తెలుసా? Exactly I did not remember, but I can surely tell that either from Misra and Puri or from Datta and Sundar. Exact sentence it was taken. ఆ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ గురించి చర్చించేటప్పుడు స్టార్టింగ్లో ఆయన ఈ పదం అనేసాడు. ఏమన్నాడు? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ జనరల్లీ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అని ఎవరు రాశారు? ఇండియన్ ఎకానమీ బుక్లోనే ఆథర్ రాశాడు. ఆ సెంటెన్స్ని తీసి యాజ్ టీజ్గా పెట్టిండు ఎగ్జామినర్. నేను మీకు చెప్తున్నాను మిత్రులారా, స్టాండర్డ్ బుక్స్కున్న ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళకి సెంటెన్స్లు ఫ్రేమ్ చేయడం రాదు ఎగ్జామినర్స్కి. ఉన్న సెంటెన్స్ను తీసి యథావిధిగా పెట్టేస్తారు. మీకు కన్ఫ్యూజన్ ఉండనే ఉండదు ఎప్పుడు ఆ సెంటెన్స్ నువ్వు చదివి ఉన్నప్పుడు.
ఆ స్టాండర్డ్ బుక్ నువ్వు చదివి ఉన్నావు. లేదా కన్ఫ్యూజ్ అవుతావు, ఎందుకంటే మెటీరియల్ రాసిన దాన్ని ఇంకో తీరు రాస్తాడు. కానీ స్టాండర్డ్ బుక్ చదివిన వ్యక్తి యాజ్ ఇట్ ఈజ్గా అబ్బా ఇది నేను చదివిన సెంటెన్స్. ఇంకొకటి కూడా ఉంటుంది స్టాండర్డ్ బుక్కి, అదేంటంటే స్టాండర్డ్ బుక్ నువ్వు ఎప్పుడైతే చదువుతావో నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను చదివింది టాప్ అనుకుంటావు. మెటీరియల్ ఎప్పుడైతే చదువుతావో నిజమో కాదు అనుకుంటావు. కనుక నీ మైండ్ దాన్ని స్వీకరించదు. స్టాండర్డ్ బుక్ను నువ్వు చదువు, నీ మైండ్ ఈజీగా స్వీకరిస్తుంది. ఎందుకంటే నీ మైండ్ స్టాండర్డ్ అని నమ్ముతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో, నీ మైండ్ ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటుందో దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది మైండ్. రేపు ఇదే టైంకి ఇక్కడికి రండి, 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాను అనుకోండి, ఎవరైనా మర్చిపోతారా చెప్పండి? అస్సలు మర్చిపోరు. రేపు ఇప్పటికి రండి, రేపు 1:30 క్లాస్ ఉంటుంది అని అనుకోండి, వస్తారా? డౌటే. చంపిను రా బాబు, ఒక్కరు అనుకుంటే 10 మంది వచ్చిర్రు, అసలు చంపిర్రు, చూద్దాంలే యూట్యూబ్లో చూసుకుందాం. అది మర్చిపోతారు కూడా, చెప్పింది కూడా మర్చిపోతారు. అనేది ఏంటంటే మీ మైండ్ దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో అది గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ స్టాండర్డ్ బుక్ని చదివేటప్పుడు నేను చదివింది టాప్ స్టాండర్డ్ బుక్, కానీ ఎప్పుడైతే నీ మైండ్ అనుకుంటారు. సో ఇక్కడ నేనేం చెప్పినా మీకు, ఈ కాన్సెప్ట్ అనేది మ్యాక్రో, కానీ ఇందులో ఇండియన్ ఎకానమీ ఎందుకు అడిగాడు అంటే ఎక్కడి నుంచి తీసి అడిగాడు? ఇండియన్ ఎకానమీ బుక్ నుంచి తీసే అడిగాడు. మరి ప్రాబ్లం ఎక్కడ? ఆ తర్వాత అంతటితో ఆగలేదు ప్రశ్న. అదేందనేది నేను తర్వాత డీటెయిల్స్ చెప్తాను. అంతటితో ఆగలే. నెక్స్ట్ బుక్లో ఏమని వచ్చిందంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటి అంటే ఒక ఏరియా నుంచి ప్రశ్న ఫ్రేమ్ అయింది అంటే ఆ ఏరియా నుంచి ప్రశ్నలు ఫ్రేమ్ అవుతూనే ఉంటాయి. అంత ఈజీగా ఆ ఏరియా ఇగ్నోర్ కాదు. కానీ అదే ప్రశ్న రాకపోవచ్చు. కొన్నిసార్లు సోమరిపోతులు, మా దాంట్లో ఉన్న కొందరిలాగా సోమరిపోతులు అదే ప్రశ్న ఇస్తే ఇవ్వచ్చు కాక, కానీ ఇన్ జనరల్గానైతే అదే ప్రశ్న రాదు, కానీ దాని రిలేటెడే ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న ఏమొచ్చింది తెలుసా? ఫ్రమ్ ది ఫాలోవింగ్ విచ్ ఈజ్ నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అని వచ్చింది. సేమ్ ప్రశ్న చూడండి, అక్కడనేమో ఫ్రమ్ ది ఫాలోవింగ్ విచ్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. సెకండ్ దాన్ని ఏం చేశాడు? అదే నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్కమ్ కదా. ఇప్పుడు అసలు ఈ క్రింది వాటిలో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ విచ్ ఈజ్ ద ఫాలోవింగ్, ఫ్రమ్ ది ఫాలోవింగ్ విచ్ ఈజ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అందులో ఇచ్చాడు. జిఎన్పి మైనస్ డిప్రెసియేషన్, జీడిపి మైనస్ డిప్రెసియేషన్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ టాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఆర్డర్ కరెక్ట్ కాదు, నేను ఆర్డర్ కరెక్ట్ పెట్టకపోయి ఉంటా, కానీ 4 ఆప్షన్స్ అయితే ఇవే. ఏంటది? విచ్ ఈజ్ ద నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఏమిచ్చాడు? జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డిప్రెసియేషన్, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మైనస్ డిప్రెసియేషన్. మూడవది ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్. నాలుగవది ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ టాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఏది ఆన్సర్ ఏది తెలియదా? ఇంకా చాలా చదవాలి మీరు చాలా వెనుకబడే ఉన్నారు. ఇవి చాలా ఎస్టాబ్లిష్డ్ క్వశ్చన్స్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వేషన్ ఈజ్ established question for economic students and non-economic students also. It was asked in civil services preliminary. మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చేయాల్సినవి 2. ఒకటేంటి? దానికి సంబంధించిన సిలబస్ని చూసుకోవడం, అందరూ చేస్తారు. రెండవది దానికి సంబంధించిన మోడల్ పేపర్ పబ్లిష్ చేస్తారు. అది కాదు, అంతకు ముందు ఆ ఎగ్జామ్కి సంబంధించి అడిగిన ప్రశ్నలు దొరుకుతాయి మనకు. మీకు చెప్పాను ఇంతకుముందు ఆర్సిడి నన్ను పిలిచి ఏం పని చెప్పాడు తెలుసా? అంతకుముందు 5 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో వచ్చిన మొత్తం ప్రశ్నలలో ఎకానమీ ప్రశ్నలు గుర్తించండి అని చెప్పి అది ఫస్ట్ నాకు అసైన్మెంట్ చేసి 5 సంవత్సరాలు ప్రిలిమ్స్ పేపర్స్ తీసి ఎకానమీ ప్రశ్నలు గుర్తించాను. ఆ ఎకానమీ ప్రశ్నలు ఏ ఏరియా నుంచి ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయో ఐడెంటిఫై చేయండి. చేసి ఆ ఒక్కొక్క టాపిక్ను తీసుకొని ఆ టాపిక్లో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రిపేర్ చేయండి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల పేపర్లతో పాటు ప్రతి టాపిక్ నుంచి ప్రశ్నలు తయారు చేశాను.
ఇక ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం దాదాపు ఒక 500 ప్రశ్నలు పెట్టి తయారు చేశారు మొత్తం టాపిక్స్ నుంచి. చేసినాక ఎవ్రీ ఇయర్ వాళ్ళు దాన్ని ఇవ్వడంతో పాటు ఏం చేస్తారు, ఆ తర్వాత జరిగిన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలలో ఎకానమీ ప్రశ్నలు నేనే చేసేవాడిని. అది కూడా ఆ ఎకానమీ ప్రశ్నలు తీయడం, దీనికి యాడ్ చేస్తూ ఆ 500 ప్రశ్నలను 5 టెస్టులుగా పెడతారు. ఇప్పటికీ ఆర్సిలెడ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో దట్ వాజ్ ప్రిపేర్డ్ బై మై సెల్ఫ్. ఇప్పటికీ కూడా బాగా గుర్తుంది. అవన్నీ గుర్తు చేసినందుకు 1000 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. ఆ 1000 రూపాయలతో ఇంకా బాగా గుర్తుకుంది, చలి బాగా పెట్టేది. ఫస్ట్ టైం స్వెటర్ కొనుక్కున్నాను. మంచి స్వెటర్, అందంగా ఉండే, చాలా రోజులు ఫోటో దిగుతాను. ఫస్ట్ టైం నా సొంత శ్రమతో వచ్చిన 1000 రూపాయలతో చలి పెట్టకుండా ఉండడం కోసం స్వెటర్. క్యాంపస్లో చాలా చలి పెడుతుంది, ఎండాకాలం ఎండనే ఉంటుంది, చలికాలం చలి ఉంటుంది. ఆ D75 ఉండేవాడిని లా చేసేటప్పుడు. పీజీ అయిపోయిన తర్వాత లా చేస్తున్నప్పుడు జాబ్ వచ్చింది. సో ఇక్కడ ఎందుకు చెప్పాను ఇదంతా, మీరు నెట్ నేషనల్ ప్రొడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఆన్సర్ చెప్పలే కనుక మీరు పాత ప్రశ్నలు చదవలే. దయచేసి చదవాలి. ఓకే, 4th వన్ ఈజ్ ద ఆన్సర్, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అనేది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఏమనుకోవద్దు, ఈ ఆన్సర్ నేను పెట్టి సార్కి పంపిన, డైరెక్టర్ సార్కి పంపిన. ఏంటి అదే ఆన్సర్ పెట్టినావు అన్నాడు. అవును సార్. హౌ సబ్సిడీస్ వుడ్ బి ద పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, వై ఆర్ యూ పుటింగ్ లైక్ దిస్ అన్నాడు. అంటే సబ్సిడీస్ ప్లస్ సబ్సిడీస్ అన్నా కదా, సబ్సిడీస్ అనేవి జాతీయ ఆదాయంలో ఎలా భాగమైతే నువ్వు అదే ఆన్సర్ పెడుతున్నావు ఏంది. నెట్ నేషనల్ ప్రొడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్కమ్ అంతకుముందు ప్రశ్నలో ఉంది. మరి దీంట్లో నువ్వు ఏమంటున్నావు, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అంటున్నావు. సబ్సిడీస్ అనేవి ఎలా భాగమవుతాయి అని అన్నాడు. లోపం ఎక్కడుంది మీరు ఇక్కడ చెప్పండి. ఆయన అండర్స్టాండింగ్కు నా అండర్స్టాండింగ్కు డిఫరెన్స్ ఏముంది? ఎందుకు డైరెక్టర్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి, అప్పటి వరకు 30 సంవత్సరాల అనుభవం అప్పటి వరకే ఉన్న ఒక వ్యక్తి ఈ విషయంలో నాతో విభేదించాడు. ఇక వాదనకు కూడా వచ్చాడు, ఒక రకమైన వాదన. ఎందుకు అయింది అంటే, ఇక్కడ ఆయన పాపం ఇండియన్ ఎకానమీ చదివాడు, నేను మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ చదివాను. మరి మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి అడగొద్దు, కానీ ఎందుకు అడిగారు? ఒక్కసారి ఆ ఏరియా నుంచి ప్రశ్న వచ్చింది కదా, ఇండియన్ ఎకానమీలో ఒక బిట్టు తీసి అడిగాడు కదా, నెక్స్ట్ ఎగ్జామినర్ దాన్ని చుట్టూ తిప్పుతాడు కనుక ఇంకా లోతుకు పోయాడు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, సార్ ఫ్యాక్టర్ కాస్ట్తోని ఎప్పుడైతే ఆదాయాన్ని లెక్కిస్తామో, ఉత్పత్తిని లెక్కిస్తామో అప్పుడే దాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 వ్యక్తులు, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు, భూమి, ఈ 4 కలిసి ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేసిన తర్వాత భూమికి అయితే రెంట్ ఇచ్చేస్తాం, లేబర్కి అయితే వేజ్ ఇచ్చేస్తాం. ఓకే, మూలధనానికి అయితే మూలధనం మిషన్ కొనడానికి డబ్బు తెస్తాం కనుక వడ్డీ ఇచ్చేస్తాం, రుణం తెస్తాం కనుక. 4వది కొంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఈ నాలుగింటిని ప్లేస్ చేస్తేనే వచ్చేదే కాస్ట్. ఏంటది? రెంట్, వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్. ఇది కాస్ట్. అది యాక్చువల్గా ఆ ప్రొడక్షను కాస్ట్. ఆ కాస్ట్తో మనం లెక్కించినప్పుడు అది జాతీయ ఆదాయం. కానీ ఏం చేస్తాం తర్వాత, మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ చేయగానే ఏం చేస్తాం, ఇప్పుడైతే GST వేస్తాం, దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. GST ఈస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రీవియస్లీ ఇట్ వాజ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్. అంతకుముందే ఎక్సైజ్ డ్యూటీ అని వేసేవాళ్ళు, ప్రొడక్షన్ మీద వేసేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వేసేది. ప్రొడక్షన్ మీద వాళ్ళు వేసేవాళ్ళు, మళ్ళీ వ్యాట్ పేరిట వీళ్ళు వేసేవాళ్ళు. ఇవి 2 ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఒకటే GST ఇండైరెక్ట్ ట్యాక్స్. దేనికి కలిపారు ఇది? యాక్చువల్గా ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎంతైతే కాస్ట్ అయిందో దాన్ని కలిపేశారు. ఆయన ఏం చేస్తాడు మరి, అమ్మకందారుడు దాన్ని కలిపి మనకు అమ్ముతాడు. 100 రూపాయలు ఈ నలుగురికి 100 రూపాయలు అనుకుంటే దాన్ని 10 రూపాయలు ట్యాక్స్ అయిందంటే 110కి అమ్ముతాడు కదా, 110 రూపాయలు అయింది. మరి యాక్చువల్గా ఫ్యాక్టర్స్ కాస్ట్ ప్రకారం మనకు ఆదాయం తెలియాలంటే ఏం చేయాలి మరి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేయాలి. ఆ 10 రూపాయలను తీసేస్తే మార్కెట్ ధరలో చూసినాం మనం. 4th ఆప్షన్ చూసారా, NNPET మార్కెట్ ప్రైసెస్. అప్పుడు ఏం చేసినాం, మార్కెట్ ధరలో చూసినాం. మార్కెట్ ధరలో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది అందులో కనుక మనకు ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం తెలియాలంటే ఏం చేయాలి, ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ను తీసేయాలి. ఇంతవరకు బాగుంది. అప్పుడు మనకు ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం తెలుస్తుంది. దాన్ని జనరల్గా నేషనల్ ఇన్కమ్ అంటారు. మరి సబ్సిడీస్, వీళ్ళకి అందరికి కలిసి 100 రూపాయలు అయింది ఖర్చు. కానీ మన వాళ్ళు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ ఉంది, 1400 ఖర్చు, 1200కి అమ్ముతున్నాం. మార్కెట్ ధర 1200 కదా, కానీ కాస్ట్ ఎంత అయింది? 1400. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి మరి దాన్ని కలపాలి అంటే? సబ్సిడీ ఎంత ఇక్కడ? 1400 మైనస్ 1200 ఎంత? 200 సబ్సిడీ.
కనుక ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం మనం వస్తువు విలువ తెలియాలి అంటే, నేషనల్ ఆదాయం రావాలంటే ఏం చేయాలి? సబ్సిడీస్ని ఏం చేయాలి? కలపాలా, తీసేయాలా? కలపాలి కదా. దాని ప్రొడక్షన్ కాస్ట్ 1400, 1200కి అమ్ముతున్నావు, 200 సబ్సిడీ. 200 సబ్సిడీ లెక్కలో రాలేదు కనుక ఆ 200 సబ్సిడీ యాడ్ చేస్తే అప్పుడు నిజంగా అది ఎంత కాస్ట్ ప్రొడ్యూస్ అయిందో తెలుస్తుంది. అట్లా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేయాలి, సబ్సిడీస్ని కలపాలి సార్. సబ్సిడీస్ని కలపడం అంటే ఇస్తున్న సబ్సిడీస్ని ఏదో కలపడం కాదు, మార్కెట్ ధరలో అది లేదు కనుక దాన్ని కలపాల్సి వస్తుంది సార్ అని అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇక ఆ సార్ తర్వాత ఎప్పుడు నాతోని పాపం నివేదించలేదు. పెద్ద ఎత్తున దాదాపు 10 సంవత్సరాలు నన్ను కొనసాగించారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఎందుకు? కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ రావాలి. కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ వస్తే నువ్వు ఎక్కడైనా పోయి వాదిస్తావు. ఇది కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం ఇది చెప్పాను. ఇక రెండవది లాజికల్ రిలేషన్షిప్. ఓకే, ఈ లాజికల్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈవెన్ కాన్సెప్ట్ విషయంలో కూడా ఇంకొకటి చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్పబోతున్నా. దాంట్లో అగ్రికల్చర్ ఏరియా నుంచి ప్రశ్న తప్పనిసరి వచ్చే ఒక ఏరియా అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, వ్యవసాయ ధరల విధానం. ధరల విధానానికి సంబంధించి ప్రధానంగా వచ్చే ప్రశ్న మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్. కనీస మద్దతు ధర అంటే ఏంది అనేది మా వాళ్ళు, అది బిట్టులలో ఉంటుంది, అన్ని రకాల బిట్టు బుక్లలో ఉంటుంది, అన్ని రకాల మామూలు మెటీరియల్లో ఉంటుంది, అది చదువుతారు. ఏందది? పంట కాలానికి ముందే ప్రకటించే ధర, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ధరకు, ప్రకటించిన ధరకు irrespective of abundant supply in market, government will be ready to purchase at declared price. పంట కోతల అనంతరం ఎంత పెద్ద ఎత్తున సప్లై మార్కెట్లోకి వచ్చినా ముందే ప్రకటించిన ధరలకు ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, పంట విత్తనాలు నాటకంటే ముందే మినిమం సపోర్ట్ ప్రైస్ను గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఆ డిక్లేర్ చేసిన ధరకు ఎంత సప్లై అన్నా ఉండని కొంటామని హామీ ఇస్తుంది. హౌ ఎవర్ ఫార్మర్స్ ఆర్ ఫ్రీ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్. ఒకవేళ మార్కెట్ ప్రైస్ అంతకంటే ఎక్కువగా ఉంటే రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇది మినిమం సపోర్ట్ ప్రైస్కున్న నేచర్. కనీసం మాత్రం వస్తుంది, అంతకంటే ఎక్కువ ఉంటే అమ్ముకోవచ్చు. దీని మీద ప్రశ్నలు వస్తాయి. మినిమం సపోర్ట్ ప్రైసెస్ సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చినాయి. అది ఏ కమిషన్ ముందు రికమెండ్ చేసిందని, ఆ తర్వాత కమిషన్ మారింది. ముందు ప్రైసెస్ కమిషన్ అనేవాళ్ళు, ఆ తర్వాత ప్రైస్ అండ్ కాస్ట్ కమిషన్ అనేవాళ్ళు. ఈ ప్రైస్ అండ్ కాస్ట్ కమిషన్కి ఎప్పుడు మారిందని, ఎవరు రికమెండ్ చేస్తారని రావడమే కాదు, ఎవరు నిర్ణయిస్తారు అని కూడా వచ్చింది. అన్ని రకాల ప్రశ్నలు, ఒక్క ప్రశ్న వస్తే దాని చుట్టే తిరగడం. చివరికి ఒక్కసారి ఏమన్నాడు, ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే బాగా గుర్తుంది, మేము జైలుగా రాసిన ఎగ్జామ్ అది. దాంట్లో ద ప్రైసెస్, జాగ్రత్త వినండి మిత్రులారా, ఇక్కడున్న టైంని ఇక్కడే వినియోగించండి, కొంచెం ఉపయోగపడుతుంది, తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, ద ప్రైసెస్ ఎట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ఫుడ్ గ్రెయిన్స్. ద ప్రైసెస్ ఎట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ బఫర్ స్టాక్స్. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం మరియు ఆహార ధాన్యాల కరువు కాలంలో ఉపయోగించే ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నప్పుడు చెల్లించే ధరలను ఏమంటారు అని. మనం అప్పటి వరకు ఏం చదువుకున్నాం? మినిమం సపోర్ట్ ప్రైస్ బిట్టు చదువుకున్నాం, బుక్లో చదువుకున్నాం, అంతా చదువుకున్నాం. దాన్ని ఫస్ట్ పెడతాడు వాడు, ఏ ఆప్షన్కి ఏం పెడతాడు? మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతాడు. 99% పీజీ ఎకనామిక్ చేసిన మా విద్యార్థులందరూ కూడా దాన్ని ఆన్సర్ చేశారు. కానీ ప్రైసింగ్ పాలసీలో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: మినిమం సపోర్ట్ ప్రైసెస్, ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్, ఇష్యూ ప్రైసెస్. మినిమం సపోర్ట్ దగ్గరనే బిట్టు చదువుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లో బోల్తా పడతాం. అందుకే బిట్ల సంఘం కావద్దు, మనం గుర్తుపెట్టుకోండి. బిట్లను ఓల్డ్ మోడల్ పేపర్ కూడా, ఓల్డ్ పేపర్స్ తప్ప, ఓల్డ్ పేపర్ చదవాలి ఖచ్చితంగా. అది టీజీపీఎస్సీ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఇంకేదైనా బ్యాంకింగ్ కానీ, ఓల్డ్ పేపర్ చదవండి. కానీ ఎవరన్నా మోడల్ పేపర్ చదవకండి, టైం వేస్ట్. బిట్లు చదవకండి, టైం వేస్ట్. బిట్లను 100 చదవాల్సింది పోయి 100 చదవాల్సిన ప్లేస్లో ఒక స్టాండర్డ్ బుక్లో ఒక పేరే చదివిన చాలు. ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను మామూలుగా చెప్పట్లే, 100 బిట్లు చదవాల్సిన టైంలో మీరు ఒక పేరా చదివినా సరే స్టాండర్డ్ బుక్లో కానీ పేరానే చదవండి. ఓకే, ఎందుకంటే ఆ క్లారిటీ అక్కడ ఉంటుంది.
ఇక్కడ ఉండదు. నేను సింపుల్గా అప్పటికే ఈ ఇష్యూ ప్రైస్ చదివాను. ఏంది ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటేనేమో ఇంతకుముందు చెప్పిన. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఇది, ద ప్రైసెస్ ఎట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది ఫార్మర్స్ ఆర్ అదర్వైజ్ టు మెయింటైన్ ది బఫర్ స్టాక్స్ అండ్ ఫర్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది గవర్నమెంట్ అవసరం, అదేమో రైతుల అవసరం. డిఫరెన్స్ ఉంటుంది. ప్రభుత్వం తాను ధాన్యాన్ని సేకరిస్తున్నప్పుడు ఎందుకోసం? ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా దానికోసం, మరియు కరువు కాలంలో బఫర్ స్టాక్స్ మెయింటైన్, ఆహార ధాన్యాల నిల్వలు మెయింటైన్ చేస్తారు. ఆ నిల్వల కోసం ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నప్పుడు చెల్లించే ధరను సింపుల్గా సేకరిస్తున్నప్పుడు చెల్లించే ధరను సేకరణ ధరలు, తెలుగులో, ఇంగ్లీష్లో ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్. ఇది మీరు చదవకపోతే సింపులే ఉంటుంది, అది ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది. కానీ చదవకపోవడం వల్ల ఇంకా వేరేదేముంటుంది, మినిమం సపోర్ట్ ప్రైసే అయి ఉంటుంది అని ఆన్సర్ చేస్తారు. కనుక కాన్సెప్ట్ను ఇంటిగ్రేటెడ్గా అండ్ స్టాండర్డ్ బుక్లోనే చదివే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పీజీ ఎకనామిక్స్ చేసిన నా మిత్రుడు వచ్చి నన్ను వాదిని, ఆన్సర్ పెడుతున్నాం మేము, కీలు పెట్టి అలవాటు మాకు, ఇది ఈ పని చేయాలి. ఒక ఎగ్జామ్ రాసి ఇచ్చిన తర్వాత సొంతంగా మనం కీ తయారీ చేయాలి, స్టాండర్డ్ బుక్స్ దగ్గర పెట్టుకోండి, అది మంచిగా అవుతుంది. నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేయవు ఆ ఏరియాలో. నేను ఇద్దరం కలిసి కీ తయారు చేస్తున్నాం, ఈ ప్రశ్న రాగానే అదేంది పెట్టేసే అంటున్నాడు. పిచ్చా, ఎందుకు అవుతుంది? అది మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు కదా, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కదా. ఇంకా మనం ఎట్లా లెక్క పెట్టుకుంటాం? మనకు తెలిసింది కనుక గుడ్డిగా 1 and +1 అని పెట్టుకుంటాం, అంటే 100%. నేను కరెక్ట్ ఆన్సర్ చేసిన అనుకుంటాను, అదేమవుతుంది? 100% జీరో అవుతుంది. సో ఆ మిత్రుడు మినిమం సపోర్ట్ పెట్టి కాదు అది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప వినలే, నమ్మకం. ఎందుకంటే ఆయన కూడా పీచ్ చేసిండు కదా, నువ్వు గిలేవని ఎన్నిసార్లు. కానీ చూడాయా, ఇష్యూ ప్రైసింగ్ పాలసీని పూర్తిగా చదివితే తప్ప మనకు అర్థం కాదు. కానీ ఈ ఇష్యూ ప్రైస్ అంటేనేమో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం విడుదల చేస్తున్నప్పుడు ఇచ్చే ధరలను ఇష్యూ ప్రైస్ అంటారు. అట్లా ప్రైసింగ్ పాలసీలో 3 ప్రైసెస్ ఉంటాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, కాన్సెప్ట్ పైన ఇంటిగ్రేటెడ్ అవగాహన రావాలి. దానికోసం దయచేసి స్టాండర్డ్ బుక్స్నే ఫాలో కండి, మెటీరియల్ను ఫాలో కాకండి, కాన్సెప్ట్లో తప్పు చేయొద్దండి. ఓకే, ఇక 2 అయిపోయినాయి. లాజికల్ రిలేషన్షిప్ కూడా మీకు అడుగుతుండే అప్పుడప్పుడు. రెపో రేటు లేదా బ్యాంక్ రేట్ అంటే ఏంది, రెపో రేట్ అంటే ఏంది, లేదా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే బ్యాంక్ రేట్ని ఏం చేస్తుంది ఆర్బీఐ అని అంటుంటారు. ఇన్ఫ్లేషన్ పెరగడంకు తగ్గడంకు సంబంధించి కూడా మీకు విషయం చెప్పాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? కంటిన్యూస్ రైజ్ ఇన్ ప్రైసెస్, నిరంతరము ధరలు పెరగడం కదా. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ధరల పెరుగుదల లాస్ట్ టైం 5% చొప్పున పెరిగితే అంతకంటే ఎక్కువ శాతం చొప్పున పెరుగుతుందని అర్థం. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ధరలు తగ్గుతున్నాయని అర్థమా? ప్లీజ్ అలర్ట్, ఉన్నారు అలర్ట్గా? నవీన్, ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ధరలు పెరుగుతున్నాయని ఓకే. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ధరలు తగ్గుతున్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్ అనేటోళ్ళు చేతులు ఎత్తండి. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ధరలు పెరుగుతున్నాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ధరలు తగ్గుతున్నాయి అని అర్థం అని నేను స్టేట్మెంట్ చేస్తే ఎస్ అంటే వాళ్ళు చేతులు ఎత్తండి, ఇప్పుడు నో అంటే వాళ్ళు చేతులు ఎత్తండి. అటు ఇటు కాకుంటే నేను ఏదైనా పేరు పెడతా మళ్ళా, ఏదో దిక్కు ఉండాలి కదా. మరి నేనేమనుకోవాలి, మీరు ఎటు చేతులు ఎత్తకపోతే. ఇన్ఫ్లేషన్ అంటేనే ధరల పెరుగుదల రేటు. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ధరలు తక్కువ రేటులో పెరుగుతున్నాయి అని అర్థం. అంతకుముందు ఎక్కువ రేట్లో పెరిగినాయి, ఇప్పుడు తక్కువ రేట్లో పెరుగుతున్నాయని అర్థం. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ధరలు తగ్గినవని కాదు, జాగ్రత్త. ఇన్ఫ్లేషన్ అంటేనే ధరల పెరుగుదల. సో ఇక్కడ ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువుల డిమాండ్ తగ్గించాలి కనుక ద్రవ్య సరఫరాను కంట్రోల్ చేయాలి కనుక ద్రవ్య సరఫరాను కొంత తగ్గించడం కోసం ఏం చేస్తారు? బ్యాంకు రేటును పెంచుతారు. బ్యాంకు రేటును పెంచగానే వడ్డీలు ఎక్కువ ఉన్నాయి కనుక రుణాలు తీసుకోవడానికి కొంత వెనుకాడతారు అని. క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచుతారు. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంది? ప్రతి బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని కేంద్ర బ్యాంకు దగ్గర పెట్టాలి, అది పెంచేస్తారు. పెంచారంటే ఏమైంది? రుణాలు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిపోద్ది కదా, కనుక ప్రజల దగ్గరికి రావడం తగ్గిపోద్ది. ప్రజల దగ్గరికి రావడం తగ్గిపోతే వస్తువుల డిమాండ్ కంట్రోల్ అవుతుంది. వస్తువుల డిమాండ్ కంట్రోల్ అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. అట్లా ఈ లాజికల్ రిలేషన్షిప్ కోసం కూడా మీరు కొంత స్టాండర్డ్ బుక్ చదివి వాటి మధ్య ఉన్న లాజికల్ రిలేషన్షిప్ని మీరు అర్థం చేసుకుంటారంటే దానికి సంబంధించిన అది పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎప్పుడు, ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, దానికి సంబంధించిన ప్రశ్న ఎందుకు ఇచ్చాడు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది కాన్సెప్ట్ అండ్ లాజికల్ రిలేషన్షిప్. మూడవ అంశం.
అదేంటి మూడవ అంశం? ఏమన్నాను మూడవ అంశం? ట్రెండ్. వెరీ గుడ్. ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్కి సంబంధించి కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉంది అనుకోండి. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా అంటాం. కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ ది సప్లై సైడ్. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా అనేది ఒక అంశం. అంటే ఏ రంగం ఎంత వాటాను కలిగి ఉంది. ఈ వాటా ఏ రంగం వాటా పెరిగింది, ఏ రంగం వాటా తగ్గింది, ఏ రంగం వాటా స్థిరంగా ఉంది, పెరిగితే ఏ రేటుతో పెరిగింది, తగ్గితే ఏ రేటుతో తగ్గింది. ఇది ట్రెండ్ అంటే. సింపుల్. ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం వాటా, జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా గత 50 సంవత్సరాల నుండి తగ్గుతున్నదా పెరుగుతున్నదా? పెరుగుతున్నదా వ్యవసాయ రంగం వాటా? తగ్గుతుంది. 50% నుంచి 15%కి వచ్చింది. ఇది తెలవాలి. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ తెలియాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీలో ఏమి జరుగుతున్నది అని చెప్పడం కోసం 3 రంగాలు ఉంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ అండ్ సర్వీస్. మీకు కొంచెం అంటే అన్నం ఎప్పటి వరకు ఉంటుంది హాస్టల్లో? 2 గంటల వరకు ఉంటుంది కదా? ఉంటుంది కదా. నేను ఇంకొక ½ అవర్ తీసుకోవచ్చా? వద్దా? ఓకే. సో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 రంగాలు ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎకానమీకి అనేది ఒక అంశం. ఎంత చేస్తున్నాయే కాదు, ఏమి జరుగుతున్నది అనేది ఇంపార్టెంట్. అగ్రికల్చర్ సెక్టార్ వాటకి ఏం జరుగుతున్నది, ఇండస్ట్రియల్ సెక్టార్ వాట ఏం జరుగుతుంది, సర్వీస్ సెక్టార్ వాట ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ ఎలా మారుతుంది. ఇన్ జనరల్గా ఒక డెవలపింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టార్ వాట తగ్గాలి, మిగతా సెక్టార్ల వాట పెరగాలి. అది జరుగుతున్నదా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ జరుగుతున్నదా లేదా అని చెప్పడం కోసమే ట్రెండ్ను అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు రెపో రేట్ అన్న ఇంతకుముందు, ఆ రెపో రేటు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చారా, తగ్గించుకుంటూ వచ్చారా, ఎప్పుడు తగ్గించారు, ఎప్పుడు పెంచారు అనేది ఎలాగైతే ఇంపార్టెంటో ఇక్కడ వ్యవసాయ రంగం వాట తగ్గుతున్నదా పెరుగుతున్నదా, సేవల రంగం వాట తగ్గుతున్నదా పెరుగుతున్నదా, పారిశ్రామిక రంగం వాట పెరుగుతున్నదా తగ్గుతున్నదా స్థిరంగా ఉన్నదా అని తెలుసుకోవడమే ట్రెండ్ను అర్థం చేసుకోవాలి. ఈ ట్రెండ్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలి? ట్రెండ్ను కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ను అర్థం చేసుకోవడానికి మళ్ళీ మీరు స్టాండర్డ్ బుక్నే ఫాలో కావాలి. సార్ డాటా కదా, డాటా ఓకే, లేటెస్ట్ డాటా కోసం ఏం చేయాలో చెప్తాను. కానీ ఒక లెవెల్ వరకు అది ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే మళ్ళీ స్టాండర్డ్ బుక్కే. ఆ ట్రెండ్ ఎలా ఉందో ఎనాలిసిస్ స్టాండర్డ్ బుక్లోనే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం వాట తగ్గగానే చాలామంది వ్యవసాయ రంగం వాట తక్కువగా ఉంది, అసలు తగ్గిపోయింది, మొత్తం దేశం ఏమైపోతుంది అనే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తుంటారు. అంతేకాదు వ్యవసాయ రంగం వాట తగ్గిపోవడము అంటే వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది అనుకుంటారు. ఏమనుకుంటారు? వ్యవసాయ రంగం వాట తగ్గిపోవడం అంటే వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది అనుకుంటారు. కాదు మిత్రులారా, ఎవరికైనా అలా అనుకుంటున్నారా? వ్యవసాయ రంగం వాట తగ్గింది అంటే వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది అని కాదు. నేను ఎప్పుడు మా పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, మీకు కూడా చెప్తాను ఒక చిన్నగా. ఫర్ ఎగ్జాంపుల్, మా తాత ఒక 100 రూపాయలు సంపాదించేవాడు. ఆ 100 రూపాయలలో 50 రూపాయలు వ్యవసాయంలో కూలి చేసి సంపాదించేవాడు, వ్యవసాయ రంగం. ఇంకొక 50 రూపాయలు బయట నిర్మాణం పనిలో వెళ్ళి సంపాదించేవాడు, 100 రూపాయలు. కనుక 100 రూపాయలలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఇప్పుడు? 50 రూపాయలు అంటే 50%. ఇప్పుడు మా నాన్న 1000 రూపాయలు సంపాదిస్తాడు. 1000 రూపాయలు ఒకరోజు లేదా 2 రోజులు సంపాదిస్తున్నాడు అనుకో. 1000 రూపాయలు అతని యొక్క ఆదాయం. ఆ 1000 రూపాయల ఆదాయంలో 250 రూపాయలు రోజు ఈ వ్యవసాయ కూలికి పోయి సంపాదిస్తున్నాడు. ఎంత? 250 రూపాయలు. మిగతాదంతా కూడా నిర్మాణం పనికి పోయి సంపాదిస్తున్నాడు. ఇప్పుడు 1000 రూపాయలలో 250 వాటా ఎంత? 25%. కానీ వ్యవసాయ రంగం నుంచి వస్తుంది 250. అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది? 50. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? 250. అప్పుడు ఎంత శాతం? 50%. ఇప్పుడు ఎంత శాతం? 25%. అట్లా మిగతా రంగాల యొక్క విస్తరణతో పాటు వ్యవసాయ రంగం విస్తరణ కూడా జరుగుతుంది. కానీ మిగతా రంగాలు వేగంగా విస్తరించడం వల్ల వ్యవసాయ రంగం వాట తగ్గుతుందే కానీ వ్యవసాయ రంగం వాట తగ్గడము అంటే వ్యవసాయ ఆదాయము లేదా వ్యవసాయ ఉత్పత్తి తగ్గినట్టు కాదు. ఇక్కడ ఈ కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ యొక్క
ట్రెండ్ను గుర్తుపెట్టుకోవడానికి కూడా, ట్రెండ్ను అర్థం చేసుకోవడానికి, ఇక్కడ ట్రెండ్ను ఏమంటున్నాను నేను, ట్రెండ్ను అర్థం చేసుకోవడము అంటున్నాను. ఓకే, ట్రెండ్ను అర్థం చేసుకోవడము అంటున్నాను. అర్థమైంది కదా? అర్థం చేసుకోవడం అంటే తగ్గుతున్నదా పెరుగుతున్నదా అని అర్థం చేసుకోవడం. మరి జ్ఞాపకం పెట్టుకోవాలి దాన్ని, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రెండ్ను అర్థం చేసుకుంటే సరిపోదు. ఇక్కడ మన డాటా ఏమని అడుగుతాడు, తగ్గిందా పెరిగిందా అని అడుగుతాడు. అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకున్నాం, గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి? మీరు ఏం చేస్తారో కానీ ఒక 2 విషయాలు నేను చెప్తాను. ఇది తప్పనిసరి చేయాలి. ఒక వేరియబుల్ను ఇతర వేరియబుల్తో కంపేర్ చేయాలి. అది టైం సిరీస్ అన్న కంపేర్ చేయాలా, క్రాస్ సెక్షన్లు అన్న కంపేర్ చేయాలి. ఏం చేయాలి జ్ఞాపకం పెట్టుకోవడానికి? నేను ఆ పెద్ద పెద్ద పదాలు వాడినా, ఆ పదాలకు మళ్ళీ నేను సింపుల్గా చెప్తాను. దాన్ని టైం సిరీస్లోనన్నా కంపేర్ చేయాలి, లేదంటే క్రాస్ సెక్షన్లుగానన్నా కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతకుముందే సింపుల్ది, వ్యవసాయ రంగం వాటా. వ్యవసాయ రంగం వాటా తగ్గింది అంటే ఏం చేయాలి? అప్పుడు ఎంత ఉండే? 50% ఉండే. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 20. ఇప్పుడు 15% వచ్చింది. అప్పుడు 14, 15 అది జీవీఎన్ బట్టి, జీడిపిని బట్టి వేరు వేరుగా ఉంటుంది. లేటెస్ట్ జీడిపి ప్రకారం అయితే 15%. ఇట్లా పోల్చాలి. ఏమైంది? 50% ఉండే 20%కి వచ్చింది, సగం అయిపోయింది. ఈ రెండింటిని అనుకోవాలి. దేని ఒక్కదాన్ని అనొద్దు. 20% ఉంది, 20% ఉంది, 20% ఉందని బట్టి పెట్టొద్దు. ఇప్పుడు ఎంత ఉంది? 20% ఉంది, లేదా 15% ఉంది, 15% ఉందని బట్టి పెట్టి ఎగ్జామ్ పోవద్దు. పోతే అక్కడికి పోయిన తర్వాత 15%, 14%, 50% అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం చేయాలి? 50% ఉండే 15% తగ్గింది. ఎంత ఉండే? 50% ఉండే 15%. ఇలా కంపేర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ టైమ్ సిరీస్ కంపారిజన్. మిగతా రంగాలది ఎంత ఉందో కంపేర్ చేసుకోవాలి. 15% వ్యవసాయ రంగం ఉంది, మరి సివిల్ రంగం ఎంత ఉంది? 60%. అయితే టైం సిరీస్ కంపారిజన్, లేదంటే క్రాస్ సెక్షనల్ కంపారిజన్. ఇప్పుడు ఇది 15% ఉంది, కానీ సేవల రంగం 55%. ఓహో 55%, 15%, 55%, 15%, ఇలా అనుకోవాలి, మైండ్లో తిప్పాలి. దట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ యూ కెన్ డూ ఫర్ ది రిమెంబరింగ్, నథింగ్ ఎల్స్. డాటాను, ట్రెండ్ను గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి? టైం సిరీస్ కంపారిజన్, క్రాస్ సెక్షనల్ కంపారిజన్ చేసి 2-3 సార్లు. సింపుల్ థింగ్, ఒక దారం ఉంది, ఒక కలర్ పూయాలి. ఎన్నిసార్లు ఎక్కువ పూస్తే అన్నిసార్లు అంత ఎక్కువ కలర్ అవుతుందా లేదా? మన మైండ్ కూడా అంతే. ఆ కంపేర్ చేసే క్రమంలో దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఆ కాన్సన్ట్రేట్ చేసే క్రమంలో అది గుర్తుండిపోతుంది. అలా ఈ ట్రెండ్ను అర్థం చేసుకోవాలి అండ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ట్రెండ్కి సంబంధించి. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏమన్నాను? ఆ చలాంకం యొక్క లేటెస్ట్ పొజిషన్. చలాంకాన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, చలాంకాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం, చలాంకం యొక్క ధోరణిని అర్థం చేసుకోవడం, చలాంకం యొక్క స్టేటస్ని అర్థం చేసుకోవడం, ప్రజెంట్ స్టేటస్ని అర్థం చేసుకోవడం. స్టేటస్ను మోస్ట్లీ స్టేటస్ అనేది అండర్స్టాండింగ్ విషయం కాదు, రిమెంబరింగ్. సింపుల్గా వ్యవసాయ రంగం వాటా, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా, లేదా కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది కాన్సెప్ట్ అనుకుంటే, ఆ కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కంలో వచ్చిన మార్పు ఏంది? ట్రెండ్ అయితే లాజికల్ ఏమో, ఇక్కడ లాజిక్ కొన్నిసార్లు లాజిక్తో పెద్ద పని ఉండదు. ఓకే, లాజిక్ అంటే ఏది తగ్గింది, ఏది పెరిగింది, ఎందుకు తగ్గింది అనేది అది పెద్ద లాజిక్. ఇక్కడ లాజిక్ అవసరం లేదు. ట్రెండ్ అయితే. మూడవది ఏంది? ప్రజెంట్ పొజిషన్ ఏంటి? ప్రస్తుతం వ్యవసాయ రంగం వాటా ఎంత, లేదా ప్రస్తుతం సేవల రంగం వాటా ఎంత, ప్రస్తుతం పారిశ్రామిక రంగం వాటా ఎంత. ఇది ఖచ్చితంగా. ఎందుకు? నీవు పోయేది ఒక ఆఫీసర్ లెవెల్. నీ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండడమే కాదు, నీకు లాజికల్ పవర్ ఉండడమే కాదు, ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఎకానమీలో కూడా కొన్ని అన్న తెలియాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమా? ప్రజెంట్ అన్నిటి జ్ఞాపకం పెట్టుకోవడం ఇబ్బంది కదా సార్? నో, నాట్ ఎట్ ఆల్ ఇబ్బంది. ఇబ్బంది ఎప్పుడు కాదు, వెరీ సింపుల్. చెప్పాను కదా, ట్రెండ్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు కదా, అన్నిసార్లు కంపేర్ చేశారు కదా, ప్రజెంట్ పొజిషనే కదా. జాతీయ ఆదాయంలో వ్యవసాయంగా 50% ఉండే 15%కి వచ్చింది, 50% ఉండే 15%కి వచ్చింది అని 10 సార్లు అనుకున్నావు, 15%కి వచ్చింది. ఇదే స్టేటస్, ప్రజెంట్ స్టేటస్. సో కంపేర్ ది థింగ్స్ సో దట్ యూ కెన్ రిమెంబర్ ద డాటా. కంపేర్ టైమ్ సిరీస్, కంపేర్ క్రాస్ సెక్షన్, వివిధ రంగాలతో కూడా పోల్చి చూసుకో. నో డౌట్గా మీకు గుర్తుంటుంది. కొన్ని డాటాకు సంబంధించి కాదు, కొంత టెర్మినాలజీ ఉంటుంది. ఈ టెర్మినాలజీని జ్ఞాపకం పెట్టుకోవడం కొంచెం కష్టమేద్దాం. పదాలను, పేర్లను జ్ఞాపకం పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలి? మీకు చాలా చోట్ల ఎక్కడన్నా మోటివేషన్ క్లాసులలో కానీ, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులలో చెప్పుంటారు.
మరొకసారి నేను చెప్తాను, అందుకే ముందే చెప్పిన చాలా విషయాలు మీకు తెలిసినవే, మరొకసారి నేను మీకు కన్విక్షన్ ఇచ్చే విధంగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతమంది వాళ్ళ పేర్లు చెప్పగలరో చెప్పండి. ప్లీజ్ రేజ్ ది హ్యాండ్స్. మీరు పోటీ పరీక్షలలో ఉన్నారు, నాట్ ఎక్స్క్యూజబుల్. మా వాళ్ళు నేను ఎక్కడ పోయిన అడిగినప్పుడు మా వాళ్ళు చెప్తలేరు, ఆయన చాటుకు రూమ్లో పోయి కూర్చున్న తర్వాత అంటారు, నువ్వేంది పోటీ పరీక్షలను అడిగినట్టు అడుగుతున్నావు, మేమెందుకు గుర్తుపెట్టుకుంటావు, నువ్వంటే అక్కడిక్కడ పోతుంటావు, రాస్తుంటావు, మేము గుర్తుపెట్టుకుంటావు, కానీ మాకేడ గుర్తుంటాయి, మమ్మల్ని అడుగుతున్నావు, స్టేజ్ మీద పరువు తీస్తున్నావు అని. సరే, వాళ్ళకి అది ఎక్స్క్యూజ్ ఉంది, కానీ మీకు లేదు. 2025 నోబెల్ ఏ అయినా అడగండి, మళ్ళీ ఫోన్ ఏ చెప్పేస్తుంది. 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎకనామిక్స్ ఎవరైనా చెప్తారా? నోబడి. నిజంగా మీరు క్షమార్కులు కాదు, మీకు జాబ్ ఇవ్వడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిని గుర్తుపెట్టుకుంటారు మరి మీరు? ఇప్పుడు రేపు పొద్దుగల్లా ఎగ్జామ్లో అది వచ్చింది అనుకోండి, ఈ కింది వారిలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరు ఎకనామిక్స్లో వచ్చింది వస్తుంది. ఎందుకంటే ఈసారి 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి చాలా 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 ప్రాధాన్యత ఉంది. క్రియేటివ్ డిస్ట్రక్షన్ థియరీ, నేను మళ్ళీ చెప్పబోతాను. ప్రిలిమినరీ నుంచి ఎట్లా వస్తాయి, మెయిన్స్ నుంచి ఎట్లా వస్తాయి, మెయిన్స్ ఆన్సర్ను ఎలా రాయాలో చెప్పే క్రమంలో క్రియేటివిటీ అసలైన అంశం. నువ్వు రాసే ఆన్సరు, ఆయన రాసే ఆన్సరు ఇద్దరికి సమానమే ఉంటుంది. తప్పు రాసినవాడు అసలే సెలెక్ట్ కాడు. పోటీ అంతా కరెక్ట్ రాసే వాళ్ళ మధ్యనే. ఆ కరెక్ట్గా రాసే క్రమంలోనే క్రియేటివ్గా కొంత డిఫరెంట్గా రాసిన వాడే సెలెక్ట్ అవుతాడు మెయిన్స్లో. కనుక దిస్ ఇయర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ థియరీ ఈజ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ థియరీ. దట్స్ వై ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. Joel Mokyr from Netherlands. He works with US Northwestern University and Tel Aviv Israel University. 50% of the Nobel Prize money shared by him. Who is that? Joel Mokyr. ఆయన 1990లో మొట్టమొదటి ఒక బుక్ రాసింది, ద లెవర్ ఆఫ్ రిచ్ అని. ద లెవర్ ఆఫ్ రిచ్. ఈ లెవర్ ఆఫ్ రిచ్ అప్పుడు రాసి మళ్ళీ 2010లో ఎన్లైటెండ్ ఎకానమీ అని రాసింది. ఈ రెండు బుక్కులలో కూడా ఆయన చేసింది ఏంటంటే మొత్తం టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ యొక్క చరిత్ర చెప్పాడు. మొత్తం ప్రపంచంలో ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎట్లా టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అది గ్రోత్కు ఎలా ఉపయోగపడిందో చెప్పాడు. వీళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా ఇద్దరు ఎవరది? ఫిలిప్ అగైన్ ఫ్రమ్ ఫ్రెంచ్, వర్క్స్ విత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అండ్ దెన్ పీటర్ హోవిచ్ ఫ్రమ్ కెనడా, వర్క్స్ విత్ Brown University of US. These people wrote in the year 1992 creative destruction theory. వాళ్ళు చెప్పిన ఈ జోయల్ మొకెరే చెప్పిన ఆ రెండు బుక్స్కు వీళ్ళు మ్యాథమెటికల్ మోడల్ ఇచ్చి క్రియేటివ్గా ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఎలా డిస్ట్రాయ్ అయిపోతుంది, అది ఎలా ఇన్నోవేషన్ అవుతుంది. క్రియేటివ్ డిస్ట్రక్షన్, ఇన్నోవేషన్ ఎలా అవుతుంది. ఇన్నోవేషన్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత గూగుల్ ఉపయోగిస్తుండ్రా, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత నార్మల్ ఫోన్ వినియోగిస్తుండ్రా, నార్మల్ ఫోన్ రాకముందు పేజర్ని ఎవరైనా మళ్ళీ నార్మల్ ఫోన్ వచ్చిన తర్వాత వినియోగించారా? లేదు. మామూలు నాగలు దున్నుతుండ్రా ట్రాక్టర్ వచ్చిన తర్వాత? దున్నరు. క్రియేటివిటీతో న్యూ టెక్నాలజీ వస్తుంది. ఆ క్రియేటివిటీ ఓల్డ్ టెక్నాలజీని ధ్వంసం చేస్తుంది. అది తప్పనిసరి ప్రక్రియ, అభివృద్ధి ప్రక్రియలో దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. అట్లా ఎలా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ జరిగింది, ఇన్నోవేషన్ జరిగింది, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అని వాళ్ళు థియరీ చెప్పారు. నేను ఇది ఎందుకు చెప్పాను, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పాను మీకు? ఎందుకు చెప్పాను చెప్పండి. నేను ఎక్కడ స్టార్ట్ చేసిన? డాటా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ చెప్పాను. డాటాను గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ చెప్పాను. కొన్ని పదాలు ఉంటాయి, పదాలను గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది, వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని అడిగాను, మీరు ఎవ్వరు చెప్పలేదు. ఏంది తేడా? అదే పెద్ద ఆకాశం నుంచి దిగిందా నా మైండ్? అదేం కాదు. ఒకటి, మీరు కాన్సన్ట్రేట్ చేసి ఉండరు. రెండు, దాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం కూడా చేసి ఉండరు. మూడు, గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేసినా గుర్తుండి ఉండరు. నేనేం చేసినా? Please keep it in mind. Please keep it in mind. When the unknown word, the typical word, typical terminology, new terminology comes into your picture,
You try, if you want to remember that, you try to relate that technical, typical word with your known word. Your known word. నీకు తెలిసిన ఒక పదముతో దాన్ని రిలేట్ చేయు. నేనేం చేసినా తెలుసా, చెప్తున్నా సింపుల్గా నేను పాటించిన లాజిక్. జోయల్ మొకేర్. జోయల్ అంటే జాయ్, మొకేర్ అంటే మోరి అనుకుంది. మొకేర్ ఎలా రిలేట్ చేసినా, జాయిగా ఉన్న వాళ్ళంతా మోర్లో పోతారు, బాగుపడరు. ఇప్పుడు మీరు జాయిగా, నాకు బాగా గుర్తుకుంది, పీజీలో ఎంతమంది అయితే జలసికి అలవాటు పడ్డారో వాళ్ళు స్థిరపడ్డారు, కానీ మా స్థాయిలో స్థిరపడలేదు. నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడు అప్పుడు ఒక మాట చెప్పేవాడిని, అరే పిచ్చోడా మా లాలు అని ఊకే బాధపడేవాడు, స్వర్ణలత ఎంబడి తిరుగుతలేదురా ఎంత ట్రై చేసినా అనేవాడు. నేను అనేవాడిని, ఇక్కడ అమ్మాయిలు ఎంబడి తిరగడం గొప్ప కాదురా, అమ్మాయిలను తప్పించుకుని తిరిగిన వాడే గొప్ప ఇక్కడ అనేవాడిని. అమ్మాయిలను నువ్వు ఒక్కసారి అంటే అఫ్కోర్స్ అమ్మాయిలు ఎంబడ తిరిగి మంచిగా ఇద్దరు కలిసి చదివి మంచి ఇద్దరు సర్వీస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అక్కడ నేను మాత్రం అది పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంటే మా ఫ్రెండ్ బాధపడదని మాట చెప్పింది. వాడు బాధపడేవాడు, స్వర్ణలత చూస్తలేదురా భయ్ ఎంత ట్రై చేసి. అదే అవసరం లేదురా, నువ్వు పీజీకి వచ్చినావు, ఆర్ట్స్ కాలేజీకి వచ్చినావు, ఆమె కాకుండా 10 మంది నువ్వు వెనకబడతారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని, అది బాగుండదు ఇక్కడ చెప్తే. కానీ సినిమాలు ఉండేది, సినిమాలో డైలాగ్, వాడు అది వద్దులే బాగుండదు, అమ్మాయిలు బాగున్నారు పోని. ఇక్కడ జోయల్ మొకేర్ ఎట్లా గుర్తుపెట్టుకున్నా నేను, జాయిగా తిరిగే వాళ్ళు మోరలే పోతారు కానీ స్టేజ్ మీదకి రారు అని గుర్తుపెట్టుకున్నాను. జోయల్ మొకేర్. అఫ్కోర్స్ అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఆయన ఏ కంట్రీ ఏం కథ అనేది కొంత రిలేట్ చేసే ప్రయత్నం చేసిన. రెండవ పేరు ఏంటది, ఫిలిప్ అగియాన్. ఫిలిప్స్ అని ఒక సెల్ వచ్చేది అనుకుంటా, సెల్ నుంచి మంట వస్తుంది, బ్యాటరీ వస్తుంది, ఫిలిప్స్ అని బ్యాటరీ ఉండేది, బ్యాటరీ నుంచి మంట వస్తుంది కదా. ఫిలిప్స్ బ్యాటరీ, అగియాన్ అగ్గి, ఫిలిప్ అగియాన్. పీటర్ హోవిచ్, ఈయన ఎట్లా గుర్తుపెట్టుకున్నా, సెయింట్ పీటర్. పీటర్ అంటే దేవునిలాగా కదా, పీటర్ సెయింట్ పీటర్ చర్చ్ ఇట్లా అనుకుంటారు కదా. పీటర్ హోవిచ్, హో గాడ్ అంటారు కదా, హోవిచ్. అట్లా నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే, తెలియని పదాలని మీకు చాలా ఆశ్చర్యపోతారు. ఒక ప్రశ్న గుర్తుపెట్టుకునేవాడిని, నాకు ఎకానమిక్స్ బాగా ఒక్కసారి చదివితే అర్థమవుతుంది, అంటే డౌట్ లేదు, ఎవరితో పోటీ పడగలుగుతాను. కానీ సైన్స్ను జాగ్రఫీని ఎన్నిసార్లు అయినా గుర్తుండదు. ఎంత బట్టి పెట్టేవాడిని, ఎంతసేపు చేసినా సైన్స్లో 50% వచ్చేవి నాకు ప్రిలిమినరీ. దీంట్లో దంచుకొచ్చేవాడిని మిగతా వాటి లాజిక్ ఇవన్నిట్లలో. అందులో ఒక గుర్తుపెట్టుకునే విటమిన్స్లలో నీటిలో కరిగే విటమిన్లు అని వచ్చింది. ఏ విటమిన్లు చెప్పండి, నీటిలో కరిగే విటమిన్లు? బీసీ. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా తెలుసా, ఈ బ్యాక్టల్ క్లాసెస్ నీళ్ళలో కరిగిపోతారు, నీళ్ళు వస్తే దాలీలకు బీసీ. ఇట్లా అంటే మనకు తెలిసిన పదాలతో వాటిని గుర్తు ఇక పోవుగా ఇవి, నేను సచ్చేదాకా పోదాది నీళ్ళలో కరిగేటోళ్ళు బీసీలు. అట్లా తెలియని పదాలని ఇలా గుర్తుపెట్టు. ట్రెండ్ అర్థం చేసుకోవాలి, ట్రెండ్ను కంపేర్ చేయడం ద్వారా డాటా గుర్తుపెట్టుకోవాలి. ట్రెండ్ను కంపేర్ చేయడం వల్ల డాటా ఎట్లా గుర్తుంటుంది, ట్రెండ్ గుర్తుంటుంది, స్టేటస్ గుర్తుంటుంది. ట్రెండ్ను అప్పటి నుంచి ఇప్పటికి చేస్తాం కదా, టైం సిరీస్ చేస్తాం. మరి వీటిని ఎక్కడ చదవాలి? ట్రెండ్ను లాంగ్ టర్మ్ ట్రెండ్ని చదవడానికి బుక్కే, కానీ లేటెస్ట్ ట్రెండ్కు ఎకనామిక్స్కు ప్రత్యేకంగా నో డౌట్ అందరి మీకు తెలిసిందే, ఎకనామిక్స్ సర్వేని చదవాల్సిందే. లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్ తప్పనిసరి. మీకు ఎంత బుక్కిష్ నాలెడ్జ్ ఉన్నా లేటెస్ట్ సర్వేను, లేటెస్ట్ బడ్జెట్ను చదవాల్సిందే, ఒక్కసారి చదవాల్సిందే. సార్ ప్రతి సంవత్సరం సర్వే వస్తుంది సార్, దాన్ని చదవడానికి టైం అంతా అయిపోతుంది అని మీరు అనొచ్చు. ఇదే ప్రశ్న మొన్న పాష అడిగింది, సివిల్ సర్వీసెస్ మన ఆర్సిరెడ్లో చెప్తున్న పాష ఫోన్ చేసి, సార్ డాటా కోసం ఏ బుక్ చదవాలా సార్ అన్న. ఏ డాటా కోసం అన్న? ప్రజెంట్ అంటే ఎగ్జామ్లో మేము ప్రజెంట్ డాటా చెప్తున్నాం సార్, లేటెస్ట్గా వచ్చిన సర్వే డాటా చెప్తున్నాం, మాట్లాడకూడదు, ఎకనామిక్ సర్వే డాటా చెప్తున్నాం సార్, లేటెస్ట్ సర్వే డాటా చెప్తున్నాం. వాళ్ళేమో పాత డాటా అడుగుతారు సార్, మేమేమో లేటెస్ట్ సర్వే డాటా మేము చెప్తున్నాం. పిల్లలు ఎగ్జామ్లో పోయేసరికి పాత డాటా ఉంటుంది సార్, వాళ్ళు వచ్చి మనం తిడుతున్నారు, మేము ఇంత పెద్ద రాసిస్తున్నాం, రాయించడే ఇది ఇప్పుడు పని, అది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో రాయించడాలే పని. ఏం చేయాలి సార్ అని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, ఎట్లా అడిగిరు ఒకసారి చెప్పు అని చెప్పి. మొన్న పోయిన ఎగ్జామ్లో సార్ అని, పోయిన ఎగ్జామ్లో ఎప్పుడు ఏ డాటా అడిగింది? సరే సార్ అంతకుముందు సర్వే అడిగింది సార్. ఓకే, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అన్న?
చెప్పాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సరే ఆ డిస్కషన్ నేను పక్కన పెడితే, ఏది లేటెస్ట్ అవుతుంది మీకు అంటే రిలవెంట్ డాటా అంటాం. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వే ఉంది, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనుకో, కొన్నిసార్లు ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇవ్వగానే ఎగ్జామినర్కి పంపించేస్తారు. పంపించగానే నాకు ఇప్పుడున్న లేటెస్ట్ సర్వే ఏంటి, మన 2025-26 సర్వే, దాని ఆధారంగా నేను ప్రశ్నలు తయారు చేస్తాను. కొన్నిసార్లు ఏమవుతుంది, నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది కానీ ఎగ్జామ్ నెక్స్ట్ సర్వే తర్వాత జరుగుతుంది. ఎగ్జాము నెక్స్ట్ ఫిబ్రవరిలో సర్వే వస్తుంది, మార్చిలో ఏప్రిల్లో జరుగుతుంది. ఏప్రిల్లో జరిగింది అనుకోండి, లేదా మేలో జరిగింది, నెక్స్ట్ మేలో ఎగ్జామ్ జరిగింది. నెక్స్ట్ మేలో ఎగ్జామ్ జరిగితే అనుభవం లేని వ్యక్తి ఏం చదువుకొని పోతాడు, అప్పుడు వచ్చిన ఫిబ్రవరి డాటాని చదువుకొని పోతాడు. కానీ పేపర్ ఎప్పుడు తయారైంది, ఇప్పుడు తయారైంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వే ఏది, 2025-26 సర్వే. వాడేం చదువుకొని పోయిండు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల సర్వే మీద ఒక క్లాస్, దానికి 10,000 వేరు, ఒక నెల క్లాసులు. ఏది చెప్పిండు ఆయన, 26 సర్వే, లేటెస్ట్ సర్వే అంటే అంత లేటెస్ట్ సర్వే చదువుకొని పోతుంది. లాజిక్ పనిచేయాలి, ఎక్కడైనా మన లాజిక్ కోల్పోదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని చూసుకొని, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సర్వే ఏదన్నా ఒక్కదాన్ని ఒక్కసారి మొత్తం చదవాలి. ఒక్కసారి మాత్రం మొత్తం చదవాలి. చదివి అంతకు ముందర దాన్ని, అంతకు తర్వాత దాన్ని మీకు అవసరాన్ని బట్టి, ఆ కాలాన్ని, ఆ ఎగ్జామ్ యొక్క కాలాన్ని బట్టి జస్ట్ అప్డేట్ చేసుకోవడమే. సర్వేలో మొత్తం ప్రతి పదం మారుతుంది అనుకుంటారు, మారదు. ఏ బుక్లో అయినా అంతే, సర్వే కూడా అదే బుక్కే, కొంచెం లేటెస్ట్ యాడ్ అవుతూ పోతుంటుంది. మళ్ళీ నువ్వు మొత్తం ఫస్ట్ చాప్టర్ ఉంది మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. ఆ టేబుల్ చూసి లేటెస్ట్గా ఏం జరిగింది అని చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ సర్వే చదవడానికి మీరు ఒకవేళ 10 రోజులు తీసుకుంటే, సెకండ్ సర్వేను 2 రోజులు చదివేయచ్చు. చదవాలి కదా, తప్పదు. ఎకానమీ విషయం వచ్చినప్పుడు తప్పదు. అట్లా సర్వేను తప్పనిసరిగా చదవాలి, కానీ రిలవెంట్ సర్వేని చదవాలి. ఒకవేళ రిలవెంట్ సర్వేని చదవకపోయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒక్క సర్వేను బాగా చదివి దానికి యాడ్ చేసుకుంటూ పోవాలి. దాన్ని మీరు బుక్లో చదివిన నాలెడ్జ్కి, బుక్లో చదివిన డేటాకు యాడ్ చేసుకుంటూ పోవాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, ఈ సంవత్సరం ఇంత. అప్పటి వరకు నీకు ట్రెండ్ తెలుసు, వ్యవసాయ రంగం మాట 15% తగ్గింది. నెక్స్ట్ ఇయర్ సర్వే చూసేటప్పుడు జస్ట్ అక్కడికి పోద్ది, తగ్గిందా పెరిగిందా అంతే ఉందా, సింపుల్. ఇంకొక ప్రాబ్లం కూడా, అదేం ప్రాబ్లం అంటే, సార్ లేటెస్ట్ బడ్జెట్ అని మేము లేటెస్ట్ బడ్జెట్ డాటా చెప్పినాం, వాళ్ళేమో 2 సంవత్సరాల క్రితం అడిగారు సార్. ఇదొక ప్రాబ్లం. కానీ బడ్జెట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బడ్జెట్లో 3 సంవత్సరాల డాటా ఉంటుంది. 26-27 బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టారు కదా, అది స్టేట్ కావచ్చు, సెంటర్ కావచ్చు. 3 సంవత్సరాల డాటా ఏముంటుందంటే, నెక్స్ట్ ఇయర్దేమో ఎస్టిమేటెడ్ బడ్జెట్, నెక్స్ట్ ఇయర్ 26-27కు ఎస్టిమేషన్స్, అంచనాలు, బడ్జెట్ అంచనాలు అంటారు. అందుకే 26-27 బడ్జెట్ అంచనాలు. మరి 25-26 డాటా ఉంటుంది అందులో, అదేంది, రివైజ్డ్ ఎస్టిమేట్స్. మొన్న లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ వాస్తవానికి ఏం జరిగింది అంటే, దాన్ని మళ్ళీ రివైజ్ ఎలా చేయాల్సి వచ్చిందో చెప్తారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ దేనికి సంబంధించి ఉంటాయి, 25-26కి ఉంటాయి. 24-25కి సంబంధించిన ఫైనల్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఎప్పటివి ఉంటాయి, 24-25కి సంబంధించిన ఫైనల్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. కనుక మీకు సర్వేలో కూడా, ఈవెన్ ఎకనామిక్ సర్వేలో చూస్తే నేషనల్ ఇన్కమ్ గురించి చెప్తున్నప్పుడు, లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో కూడా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ లేటెస్ట్ ఇయర్కి ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంతకుముందర సంవత్సరం ఉంటాయి, ఫైనల్ ఎస్టిమేట్స్ అంతకుముందర సంవత్సరం ఉంటాయి. అంటే 2004-5, 2005-6, 2006-7. మరి ఎగ్జామినర్ ప్రధానంగా ఏమి చూస్తాడు, ఫైనల్ ఎస్టిమేట్ చూస్తాడు, లేటెస్ట్ ట్రెండ్ చూస్తాడు. కానీ ఒక ఫిగర్ని అడగాలనుకున్నప్పుడు మాత్రం ఫైనల్ ఎస్టిమేట్ చూస్తాడు. కనుక 2004-5లో పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశం ఎంత అని అంటే, మేము 2005-6 సర్వే చదువుకొని పోయినాం, 2006-7 ఎస్టిమేషన్ చూసినాం, కానీ 2004-5 అడిగిండు అంటే కుదరదు. ఫైనల్ ఎస్టిమేట్స్ 2004-5కి సంబంధించే ఉంటాయి. కనుక ఫైనల్ ఎస్టిమేషన్ను చూసి దాని ట్రెండ్ను చూడాలి, లేటెస్ట్ ఎలా మారిందో చూడాలి. దీనికి ఒక్క పరిష్కారం ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఫైనల్ ఎస్టిమేట్స్ అని 3 సంవత్సరాల డాటా ఉంటుంది. ఒక బడ్జెట్ పేపర్ చూడండి మీరు, 1 సంవత్సరం డాటా ఉండదు. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఎస్టిమేషన్స్, ప్రజెంట్ ఇయర్కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్, లాస్ట్ ఇయర్కి సంబంధించి ఫైనల్ ఎస్టిమేట్. మోస్ట్ ప్రోబబిలీ లేటెస్ట్గా ఎంత అంచనా వేశారు అని అనొచ్చు, లేదా 2004-5లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అనొచ్చు. ఎందుకంటే ఫైనల్ ఎస్టిమేట్ కదా. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు, రైస్ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి,
ప్రజెంట్ స్టేటస్ అడిగేటప్పుడు ఎక్కువ విషయాలను అడగరండి, కొన్నింటి విషయాలు అడుగుతారు, ప్రధానమైనవి ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉంది, ట్రెండ్ ఎట్లా మారింది, లేటెస్ట్ ఎట్లా, పెర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, మన దేశం కదా, మన తలసరి ఆదాయం ఎంతనో గుర్తుపెట్టుకోవాలి కదా, అటువంటి కొన్ని. ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తున్నాయి, ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్, లేటెస్ట్గా ఎంత ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, ఫైనల్గా ఎంత ఉంది, అట్లా కొన్ని ఉంటాయి. వాటిని మీ సిలబస్ ఆధారంగా, సిగ్నిఫికెన్స్ ఆధారంగా, సిలబస్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఆధారంగా, పాత పేపర్ల ఆధారంగా గుర్తుపెట్టుకొని వాటిని ట్రెండ్ని చదివి మీరు స్టేటస్ను గుర్తుపెట్టుకునే అవకాశం. ఓకే, సో నౌ ఐ విల్ గో టు దట్ పీపీటీ. ఏ రంగం నుంచి ఏ ప్రశ్న వచ్చింది అనేది మీకు ఇస్తాను, ఆన్సర్ ఇస్తే ఇవ్వండి. తర్వాత మెయిన్స్లో ఎలాంటి ప్రశ్న వచ్చింది నేను పీపీటీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఓకే, నా దగ్గర ఉంచుతారు, అది ఉందా? యా, ఓకే, నా దగ్గర ఉంది. ఫస్ట్కి వచ్చిన ఏదండి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్కి వచ్చిన ఆన్సర్ ఏది కావచ్చు? మీరు తొందర చెప్తే తొందర అయిపోతుంది. వస్తుంది, నేను అయ్యో సారీ, ఫోన్లో చూస్తాను. Consider the following statement: GDP at constant prices reflects real growth. GDP at constant prices. Constant prices అంటే సరే, ఆన్సర్ చూసిన తర్వాత దాన్ని ఎందుకు చూద్దాం. రియల్ గ్రోత్. నామినల్ జీడిపి ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇది కొంచెం కాన్సెప్ట్ రిలేటెడ్. సమస్య ఏమైందంటే ఆయన తీసుకున్నాడు కదా ఆ క్వశ్చన్ను, ఒక్కసారి ఇండియన్ ఎకానమీలో ఉన్న నెట్ నేషనల్ ప్రొడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అని ఇండియన్ ఎకానమీ బుక్లో ఉండే. దాన్ని ఒక్కసారి ఎవరో పాపాత్మను ఫ్రేమ్ చేసినందుకు ఇక దాని చుట్టే తిరిగిన ఈ ప్రశ్నలు. ఎందుకు అక్కడ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నాడు కనుక నెక్స్ట్ ప్రశ్న ఏమొచ్చింది, అది అంటే ఏంది. ఇక నెక్స్ట్ ప్రశ్న జిఎన్పికి పోయింది, జీడిపికి పోయింది, రియల్ జీడిపికి పోయింది. అది దురదృష్టవశాత్తు మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ చదివే విధంగా కంపెల్ చేసింది. కానీ యాక్చువల్గా మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ నుంచి మీకు ప్రశ్నలు అడగొద్దు, నేను ఇప్పటికి చెప్తున్నాను. నేను ఫ్రేమ్ చేస్తే అస్సలు చేయను, కానీ కాన్సెప్ట్ మీద అడుగుతున్నా. ఎకనామిక్ సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 సిలబస్లో అడగవచ్చు, గ్రూప్ 2 సిలబస్లో అడగవచ్చు. నేను చెప్పే జనరల్ స్టడీస్లో అడగ. గ్రూప్ 2 సిలబస్లో ఉంది, ఖచ్చితంగా అడగాల్సింది. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో లేదు, మళ్ళీ అడగకూడదు. సివిల్ సర్వీస్లో కూడా అడగకూడదు, కానీ అడుగుతున్నారు. అడగడానికి కారణం కూడా మీకు చెప్పాను, కానీ తప్పది కాదు, అడుగుతున్నాడు కనుక. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్స్ అని ఒక చిన్న బుక్ దొరుకుతుంది. నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ థింగ్స్ అని చిన్న బుక్ దొరుకుతుంది. ఆ చిన్న బుక్ చదివేస్తే నేషనల్ ఇన్కమ్ నుంచి కాన్సెప్ట్ కాదు ఏ ప్రశ్న అడిగినా చేయొచ్చు. లేదు అంటే ఈ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్ చదవడానికి ఇండియన్ ఎకానమీ సరిపోదు. దయచేసి ఇది ఒక్కదాని కోసం మ్యాక్రో ఎకనామిక్ ఎనాలిసిస్ అని ఎడ్వర్డ్ షాపిరో రాసిన పాత బుక్ ఉంది, కానీ బ్యూటిఫుల్ అవగాహన వస్తుంది. ఒకే ఒక్క చాప్టర్ చదవండి, ఎక్కువద్దు. మ్యాక్రో ఎకనామిక్ ఎనాలిసిస్, ఎడ్వర్డ్ షాపిరో. ఎక్కడ దొరుకుతుంది? మన లైబ్రరీలో కింద సెల్లార్లో దొరుకుతుంది, పైన కూడా దొరకదు. ఎడ్వర్డ్ షాపిరో ఒక్క చాప్టర్ చదవండి. అసలు నేషనల్ ఇన్కమ్ మీద అసలు ఏది, ఈ నేషనల్ ఇన్కమ్ వెల్ఫేర్కి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, అవన్నిటికి సంబంధించి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. ఒక అవగాహన కోసం, లేటెస్ట్ ట్రెండ్ కోసం అంటలేను. ఓకే, ఇక్కడ ఏది ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ కొట్టేసారు మీరు, ఎంటర్ కొట్టద్దు. నేను చెప్తుంది కొట్టిన కనుక వచ్చింది, అది కొట్టకపోతే రాదు. ఓకే, ఆన్సర్ అక్కడ ఉందా ఆల్రెడీ. ఎంటర్ కొట్టద్దు, ఎంటర్ కొడితే వస్తుంది ఆన్సర్. అంతకుముందు మామూలు స్లైడ్ ఉంటుంది, బ్యాక్ వెళ్ళి మామూలు స్లైడ్ ఉంటుంది. ఎంటర్ కొడితే ఆన్సర్. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోయారు. బెటర్ ఉండదు, ఆన్సర్ ఉండదు. లేదు, ఓకే రైట్, పోయిన ఏమన్నా. సో ఇక్కడ ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఎందుకు కాదు? సెకండ్ వన్ ఓన్లీ కరెక్ట్ కాదు. నామినల్ జీడిపి అంటేనే అది ఇంతకుముందు రమేష్ సార్ చెప్తున్నప్పుడు చెప్పిండు, డిఫ్లేటర్ ద్వారా ధరలను తటస్థం చేయలేదు అని అర్థం. రియల్ నేషనల్ ఇన్కమ్ అంటేనేమో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఒక బేస్ ఇయర్ను తీసుకుంటారు, ఆ బేస్ ఇయర్ ప్రైసెస్ ఆధారంగా నేషనల్ ఇన్కమ్ను లెక్కిస్తారు.
ఇప్పుడైతే లేటెస్ట్గా సవరించారు, 2022-23 ఇస్ ద బేస్ ఇయర్. ఇప్పుడు 2005-6 జాతీయ ఆదాయము అని అన్నారు అనుకోండి, రెండు రకాలు, ఎట్ ద కరెంట్ ప్రైసెసా, ఎట్ కాన్స్టాంట్ ప్రైసెసా. కాన్స్టాంట్ అంటేనేమో 2022-2023 ధరల ప్రకారం 2025-2026 ఆదాయము అని అర్థం. నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయము అంటే 2025-26 సంవత్సరం ఆదాయం చెప్పండి అని అన్నప్పుడు 2025-26 సంవత్సరం యొక్క జాతీయ ఆదాయము స్థిరమైన ధరలలో అన్నప్పుడు 2022-23 సంవత్సరం ధరల ప్రకారం యాభై. మరి కరెంట్ అన్నప్పుడు కరెంట్ ప్రస్తుత ధరల ప్రకారం అంటారు, కరెంట్ ప్రైసెస్. 2025-26 యొక్క జాతీయ ఆదాయం ఎట్ కరెంట్ ప్రైసెస్ అనడం. కరెంట్ అంటే ప్రస్తుతం కదా, 2026-27 కదా. మరి 2026-27 ధరల ప్రకారమా? కాదు. కరెంట్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. కరెంట్ అంటే ఈవెన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ 1950-51 ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే అర్థం ఏందనుకుంటారు చెప్పండి. భారతదేశం యొక్క 1950-51 సంవత్సరంలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం, తెలుగులో ప్రస్తుతమే అంటున్నారు, కరెంట్ అనే పదాన్ని ప్రస్తుతం అంటున్నారు, కానీ తప్పది, ప్రస్తుతం కాదు. కరెంట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ 1950-51 నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే ఏ ధరల ప్రకారం అనుకుంటున్నారు మీరు? 2025-26 ధరల ప్రకారమా? 2025-26 ఇప్పుడు 2026-27 సంవత్సరం ఈ ధరల ప్రకారం అనుకుంటున్నారా? కాదు. కరెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ సంవత్సరం కోసం అయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నామో అదే సంవత్సరం ధరలు. 1950 జాతీయ ఆదాయం ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే 1950 ధరల ప్రకారమే. అర్థమైందా? అదే 1950-51 యొక్క జాతీయ ఆదాయం ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అన్నామనుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా ఇక్కడ 2025-26 జాతీయ ఆదాయం ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే లేటెస్ట్గా ఉన్న 22-23 ధరల ప్రకారం అని అర్థం. ధరల యొక్క పెరుగుదలను తటస్థం చేస్తున్నాం కనుక, చేస్తూ లెక్కించాము కనుక దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. వస్తువుల ఉత్పత్తి పెరగకున్నా ధరలు పెరిగినాయి అనుకోండి, పెరిగినట్టుగా అనిపిస్తుంది మనకు. ఆ బలుపు కాకుండా వాపు ఏదైతే ఉంటుందో ఆ వాపును తొలగించే ప్రక్రియనే డిఫ్లేటర్. ఆ వాపు తగ్గిస్తాం కనుకనే దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. అట్లా స్థిరమైన ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. అది రియల్ గ్రోత్ను సూచిస్తుంది. రియల్ గ్రోత్ అంటే వస్తువులు సేవల్లో పెరుగుదలను సూచిస్తుంది. అది కరెక్ట్. నెంబర్ 1 ఏమైంది, అంతే కదా. నెంబర్ 2 ఏంటి, వాళ్ళు ఏమంటున్నాడు, నామినల్ జీడిపి ఇన్ఫ్లేషన్ ప్రకారం అడ్జస్ట్ చేయబడుతుంది అంటాడు. నామినల్ జీడిపి అంటేనే ఎట్ కరెంట్ ప్రైస్ అని అర్థం. అది అడ్జస్ట్ కాదు, అడ్జస్ట్ చేయబడి లేదు, అది ప్రస్తుత ధరల ప్రకారం ఉంది. ధరలు పెరుగుదల దాంట్లో అడ్జస్ట్ చేయబడలేదు కనుక సెకండ్ పాయింట్ ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. దాన్ని మీరు ఎక్కడ నేర్చుకోగలరంటే కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో రియల్ నేషనల్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బాగా చదివితే అర్థమైపోతుంది. రియల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. ఓకే, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ ఎట్ ప్రజెంట్ ప్రైసెస్ డివైడెడ్ బై ది ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100 అని ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అది ఒక్కసారి చూస్తారంటే ఈ యొక్క కాన్స్టాంట్ ప్రైసెస్ ప్రకారం ఎట్లా లెక్కిస్తారని అర్థమైపోతుంది. అది ఒక్కసారి అర్థమైపోతే ఇది ఈజీగా ఈ ఆన్సర్ని చేస్తారు. ఇక రెండవది అగ్రికల్చర్ సెక్టర్. ఇందులో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీడిపి, జిఎన్పి అండ్ ఎన్ఎన్పి. హౌ ఫార్ డు దే రిఫ్లెక్ట్ ఎకనామిక్ వెల్ఫేర్. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పిని గురించి వివరించండి. అవి ఎంతవరకు దేశ సంక్షేమాన్ని సూచిస్తాయో వ్యాఖ్యానించండి అనేది మెయిన్స్ ప్రశ్న. ఇది మెయిన్స్ ప్రశ్న. సింపుల్గా ఆ కాన్సెప్ట్స్ గురించి బాగా చదవడంతో పాటు వెల్ఫేర్ మీద వ్యాఖ్యానించాలి అంటే నేను చెప్పిన ఎడ్వర్డ్ షెఫారో బుక్ చదువుతారంటే అందులో ఆయన చర్చిస్తాడు అసలు జాతీయ ఆదాయం అనేది ఎంతవరకు జాతీయ సంక్షేమాన్ని సూచిస్తుంది అని చర్చ ఉంటుంది. కనుక ఆ చాప్టర్ చదవండి, మీకు బాగా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆయన చెప్తాడంటే డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున పెడతాం, అది ప్రజల యొక్క సుఖాన్ని పెంచుతుందా అనేది ఒక ప్రశ్న. అంతేకాదు రెండవది ఏమంటాడంటే వస్తు సేవల ఉత్పత్తి పెరగగానే మీరు సంక్షేమం పెరిగిందని చెప్తామా? చెప్పలేము. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఈ రద్దీ గ్రోత్ ఎక్కువైనప్పుడే కదా జరిగింది. కనుక ప్రతి పెరుగుదల సంక్షేమాన్ని సూచించదు అంటాడు ఆయన. అంతేకాదు సంక్షేమాన్ని కొన్నిసార్లు తక్కువ చేసి కూడా చూపించవచ్చు. ఇప్పుడు మీరు ఇంటికి పోతే వంట చేస్తారా? ఎప్పుడన్నా బట్టలు ఉత్తారా? ఇల్లు ఉడుస్తారా?
అవన్నీ పాపం వీళ్ళు చేస్తారు. దానికి ఎప్పుడైనా చెల్లెమ్మ నువ్వు ఇంత పని చేసిన 50 రూపాయలు తీసుకొని ఇస్తావా? ఇయ్యవు. ఎవరు విలువ కట్టరు. మరి అదే పనిని ఒకవేళ హోటల్లో చేస్తే ఎంత వాల్యూ? మరి దానికి విలువ కడతలేం కదా. అంటే మన కొంత జాతీయ ఆదాయాన్ని కొంత లెక్కిస్తలేమన్నట్టే కదా. అట్లా ఎగ్జాక్ట్లీ వెల్ఫేర్ను, అంటే జాతీయ ఆదాయం ఆధారంగా వెల్ఫేర్ సూచిస్తుంది అనుకుంటే జాతీయ ఆదాయం సూచించకపోవచ్చు, తక్కువనైనా చూపించవచ్చు, ఎక్కువనైనా చూపించవచ్చు అనే డిస్కషన్ ఆయన చేస్తాడు. అందుకని ఈ మెయిన్స్ ఆన్సర్ చేసేటప్పుడు అవి అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఈ పాయింట్స్ రాశారనుకోండి, ఎగ్జామినర్ విల్ గివ్ ద మార్క్స్. అదర్వైజ్ ఆ కాన్సెప్ట్స్ ఎవరైనా రాస్తారు, ఆయనకు 5 వేస్తాడు, నీకు 5 వేస్తాడు. అది రాసినాం అంటే నీకు 8 వేస్తాడు, నువ్వు పోతావు ముందు, అంతే. అట్లా ఓకే. నెక్స్ట్ అగ్రికల్చర్లో ఇంతకుముందు చేసింది ఉంది చూడండి. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైస్, మినిమం ప్రైస్ గ్యారంటీడ్ బై, కనిపిస్తుంది అక్కడ, మినిమం ప్రైస్ గ్యారంటీడ్ బై గవర్నమెంట్, ఎక్స్పోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఫిక్స్డ్ బై ప్రైవేట్ ట్రేడర్స్. ఏది ఆన్సరు? మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ మినిమం ప్రైస్ గ్యారంటీడ్ బై గవర్నమెంట్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, గవర్నమెంట్ గ్యారంటీ పంట కోతలకు ముందే డిక్లేర్ చేస్తుంది, గ్యారంటీ ఇస్తుంది, ఇంత మేము ఇస్తాం, ఇంత మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం, అదే సమయంలో మార్కెట్లో ఎక్కువ ఉంటే మీరు అమ్ముకోవచ్చు అనే ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఓకే, ఇది అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ. ఇది ఇండియన్ ఎకానమీలోనే ఉంటుంది, వేరే చోట ఎక్కడ ఉండదు. మ్యాక్రో ఎకనమీ అంటే పోనక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు. ఇండియన్ ఎకానమీలోనే వ్యవసాయ రంగంలో వ్యవసాయ ధరల విధానం అనే ఒక చాప్టర్ను తప్పనిసరి చదవండి దయచేసి. ఆ ఏరియా నుంచి చెప్తున్నా కదా, ఎప్పుడు వచ్చినాయి మార్కులు. నేను 2002 గురించి చెప్పినా, ఇవో ఇప్పుడు కూడా లేటెస్ట్. ఇది ఎప్పుడు 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్. నేను చెప్పేది ఇవో పాత కథ కాదు. 2023 నుంచి 25 మధ్యలో ప్రశ్నలు తీసుకొచ్చిన మీకోసం. నెక్స్ట్ ఇందులో సింపుల్ అగ్రికల్చర్ మార్కెట్ గురించి ఏమన్నాడు? డిస్కస్. ఆకలి అవుతుందా? మీకు అవుతుందా? ఫస్ట్ డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అండ్ ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఈనామ్. ఇది ఎక్కడ చూస్తారు మీరు ఈనామ్ గురించి? కొన్ని బుక్స్లలో, పాత బుక్స్లో అది ఉండకపోవచ్చు. సర్వే చెప్పాను కదా, సర్వేలో తప్పనిసరి ఈనామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాంట్లో ఏమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఒక మార్కెట్ ఈనామ్లో చేరుతుంది. ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ మార్కెట్. నేను ఈ మధ్య మా చేవల్లో పనిచేస్తున్నాను కనుక అక్కడ 2-3 విలేజ్లను తీసుకొని అసలు అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రస్తుతం ఏ ప్రాబ్లం ఎదుర్కొంటుందో పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశాను. మా స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ, మౌనిక, మన తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్లో ఆ పేపర్ని ప్రజెంట్ చేశారు. అందులో ఈనామ్ గురించి చెప్పాం. చేవెళ్ళ మార్కెట్ ఇంకా ఈనామ్ కాలే. ఈనామ్కు వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అట్లా ఈనామ్ కింద ఏ మార్కెట్లు వచ్చినాయి, ఎందుకు రాలేదు, వస్తే దానివల్ల బెనిఫిట్ ఏముంది, ఇదంతా మీకు ఎక్కడ దొరుకుతుంది? బుక్లు దొరకదు. సర్వే చదవమన్నా కదా, సర్వేలో తప్పనిసరిగా దొరుకుతుంది. అది సింపుల్. ఛాలెంజెస్ ఏంటో ఉంటాయి అందులో. ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇంటర్వెన్షన్, ఆ ఇంటర్వెన్షన్లో ఈనామ్ ఒకటి. వ్యవసాయ మార్కెటింగ్ యొక్క కష్టాలను తీర్చే క్రమంలో గవర్నమెంట్ ఈనామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. కనుక లేటెస్ట్ వెర్షన్ చెప్పాను కదా, చలాంకంని అర్థం చేసుకోవడం, మినిమం సపోర్ట్ ప్రైస్ అక్కడ వచ్చింది. ట్రెండ్ ఇక్కడ ఏముంది, లేటెస్ట్ పొజిషన్, ఆ అగ్రికల్చర్ మార్కెట్ సంబంధించి లేటెస్ట్ ఏం జరుగుతుంది, భావనలకు సంబంధించి కూడా ఉండొచ్చు, నాట్ ఓన్లీ డాటా. కనుక సర్వేను చూడాలి. ఇండస్ట్రియల్ సెక్టార్ ఏమంటున్నాడు? ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, లేటెస్ట్ పొజిషన్. మళ్ళీ స్కీమ్ ఇంట్రడ్యూస్ ఎందుకోసం చేసారు? ప్రమోట్ అగ్రికల్చర్, బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్, రెడ్యూస్ ఇంపోర్ట్స్ ఓన్లీ, కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇది దాని నేచర్ను బట్టి చెప్పడం ఒక్కొక్కటైతే, ఈ ప్రొడక్షన్ లింక్డ్ అని అంటుండు, పిఎల్ఐ అంటుండు, ఇది ఏందో అనుకుంటారు. కానీ అందుకే చెప్తున్నా, సర్వేను ఒక్కసారి చదవండి. ఒక్కసారి చదువు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్ని చదివేటప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఆ స్కీములు చదువుతాను. ఓహో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు, పెద్ద దాని గురించి పెద్దగా ఏం లేదు, లోపల జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, నీకు తెలిసిపోదు, ఇమ్మీడియట్గా నీకు గుర్తుకొచ్చేస్తుంది. దీనికాడ కూడా ఆగవు నువ్వు. కానీ ఒకవేళ అది చదవకపోతే అనుమానం వస్తుంది, ఇది ఎక్కడ నేను చూడలేదు, ఏడుందేమో, ఇదో అదో అదో ఇదో అని చివరికి టైం అంతా వేస్ట్. అందుకే సర్టెనిటీ, ఫాస్ట్నెస్, ఇవి 2 కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సర్టెనిటీ ఎప్పుడు వస్తుంది? నీకు కమాండ్ ఉన్నప్పుడు వస్తుంది, కమాండ్గా ఆ ఏరియాను చదివినప్పుడు వస్తుంది. సర్టెనిటీ ఎప్పుడైతుందో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నాకు బాగా గుర్తుకుంది మిత్రులారా, నేను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో టాపర్, నెట్ ఎకనామిక్స్ ఎగ్జామ్లో నెట్. అప్పుడు 3 పేపర్లు ఉండేవి. 3rd పేపర్లు అన్ని ఇలాంటి ప్రశ్నలే ఉండేవి. ఒక స్టేట్మెంట్ ఉండేది, దానికి రీజనింగ్ ఉండేది. ఆ స్టేట్మెంట్ కరెక్టు, రీజనింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఏ. స్టేట్మెంట్ కరెక్ట్ కానీ రీజనింగ్ కరెక్టు కానీ రీజనింగ్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, బి. ఇట్లా 4 ఉండేవి. ఆ ప్రశ్నను చదవడానికి సగం సరిపోయేది. చదివిన తర్వాత ఇక కమాండ్ లేదనుకో ఏమవుతుంది? డౌట్.
అక్కడ టైం వేస్ట్ అవుతుంది. కమాండ్ ఉంటే చదవగానే ఆ రెండు చదవగానే ఆన్సర్ వచ్చేస్తుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గొప్ప కోసం చెప్పట్లేదు. నెట్ ఎగ్జామ్ను 3వ పేపర్ను గంట ముందు రాసి బయటకు వచ్చిండు. నేను వచ్చేసిన ఇంటికి వచ్చినాక మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఏంద్రా ఆ పేపర్ అసలు టైం సరిపోలేదు అన్నాడు. నిజం చెప్తున్నా, నేను ఎంతమంది కంప్లీట్ చేసిన, గంట ముందు కంప్లీట్ చేసిన. ఆయన ఏమన్నాడు, టైం సరిపోలేదు అన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమాండ్ అండ్ క్లారిటీ. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. కమాండ్ ఎప్పుడైతే ఉంటుందో ఎటువంటి స్టేట్మెంట్ అయినా సులభంగా చేసేస్తాం. ఆ కమాండ్ కోసం ప్రయత్నించాలి. అది స్టాండర్డ్ బుక్ను, క్లారిటీని ప్లస్ లేటెస్ట్ ట్రెండ్ను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ఏమన్నాడు, లాంగ్ క్వశ్చన్, ఎనలైజ్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈఎస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా. ఇది మీకు బుక్కులే దాదాపు దొరుకుతుంది. ఎంఎస్ఎంఈఎస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాటి యొక్క ఇంపార్టెన్స్, జీడిపిలో 40% వాటి యొక్క ప్రొడక్ట్, జీడిపిలో 30% వాడి ప్రొడక్టే, మ్యానుఫ్యాక్చరింగ్లో 40% వాడి ప్రొడక్టే, ఎక్స్పోర్ట్స్లో 30% వాటిదే. ఈ 3 ప్రధానంగా రాసి ఏమైనా లేటెస్ట్ వాటి కోసం కాంపోనెంట్ స్కీమ్ అని, జిఎస్టీలో కూడా కాంపోనెంట్ స్కీమ్ అని తెచ్చింది గవర్నమెంట్. అవి మీరు సర్వేలో చూస్తారు. దాన్ని కొంచెం ఇట్లా యాడ్ చేస్తారంటే ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఎంఎస్ఎంఈ యాక్ట్తో డెఫినేషన్ ఇచ్చి, ఎంఎస్ఎంఈ యాక్ట్ మీకు ఏ బుక్లో అయినా దొరుకుతుంది. డెఫినేషన్ ఇచ్చి వాటి యొక్క ప్రాధాన్యతను చెప్పేటప్పుడు అది జీడిపికి చేస్తున్న కంట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్కి చేస్తున్న కంట్రిబ్యూషన్, ఎక్స్పోర్ట్కి చేస్తున్న కంట్రిబ్యూషన్, ఎక్కువ పాయింట్స్ అక్కర్లే. ఇంత చేసి దానికోసం అందుకే గవర్నమెంట్ వాటికి ఈ మధ్య ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది, వాటిని ప్రోత్సహించడం కోసం. ఇంకా చెప్పాలంటే బుక్లు చదివితే మీరు అసలు చరిత్రాత్మకంగా ఈ 75 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈస్ కోసం గవర్నమెంట్ ఎలా ప్రవర్తించింది, ట్యాక్స్ విషయంలో ఎలా ప్రవర్తించింది, ఇన్సెంటివ్స్ విషయంలో ఎలా ప్రవర్తించింది, ఒక వ్యాఖ్య రాసి ఇప్పుడు ఏం చేస్తుందని ఒక వ్యాఖ్య రాస్తే యు ఆర్ ది సెలెక్ట్. మెయిన్స్ విషయంలో ఇంకొక విషయం చెప్తున్నాను, అందరు ఆన్సర్ కరెక్టే రాస్తారు, రాసింది డిఫరెంట్గా ఉంది. ఎలా డిఫరెంట్గా రాస్తారు తెలుసా? మన రమేష్ మేము అందరం కలిసి ఒక చోట వాల్యుయేషన్ పోయినాం, యూపీఎస్సీ పోయినాం, ఏపీఎస్సీ పోయినాం, టీజీపీఎస్సీ పోయినాం. సింపుల్గా మనం పాయింట్స్ అంటే నేను ఇచ్చినట్టు ఇట్లా ఇస్తుంటారు కదా పాయింట్స్, వాళ్ళు ఎట్లా రాస్తారు తెలుసా? సూర్యుడిలాగా, అంటే సన్ లాగా ఇలా చేసి ఇలా సూర్యకిరణాల్లాగా తీశారు పాయింట్స్ ఒకటి. రెండవది ఇంకోటి బాక్స్ లాగా వేసి దాంట్లో నుంచి పాయింట్స్ తీశారు. అంటే రాయడంలో కొంత డిఫరెంట్. అంటే ఆయన ఆన్సర్ రాస్తాడు, నువ్వు ఆన్సర్ రాస్తావు, కానీ కొంత అట్రాక్టివ్గా, క్రియేటివ్గా ఎలా రాయాలో కూడా ప్రాక్టీస్ చేయాలి. అదే విషయం ఎగ్జామినర్ను ఆకట్టుకోవాలి. ఓకే, ముఖం పెట్టి చూస్తూ ఉన్నాం అనుకో, ఎవరు ఎప్పుడు చూసినా అన్నట్టు ఉంది. అదే కొంచెం నవ్వుతున్నట్టు, కొంచెం బాడీ లాంగ్, అమ్మాయి పాపం ఫాలో అవుతుందిరా భయ్, కొంచెం నవ్వు ముఖం పెట్టింది, అంటే ఎగ్జామినర్కి కూడా మన ఆన్సర్ అట్లా కనిపించింది అనుకో, అన్ని అట్లే కనిపిస్తాయి పాయింట్స్, నీది అట్లే కనిపించాయి. ఆయనకు అంతే వేస్తాడు, నీకు అంతే వేస్తాడు. ఏం లాభం? అకాడమిక్ ఎగ్జామ్ అయితే బాగానే ఉంటుంది, ఆయనకు 90 వస్తాయి, నీకు 90 వస్తాయి, ఏం కాదు. కానీ ఇక్కడ నువ్వు కొంచెం ఏదైనా క్రియేటివ్గా రాస్తే ఒక 3 పాయింట్లు పడిపోతాయి, దాంతో గట్టెక్కిపోతాయి. దట్ మెయిన్స్ విషయం వచ్చినప్పుడు అది జరగాలి. ఓకే, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. విచ్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ టు ద లార్జెస్ట్ షేర్ టు ఇండియన్ ఎకానమీ? ఇంతకుముందు చెప్పాను, కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో సర్వీస్ సెక్టర్ పెద్ద ఎత్తున 30% నుంచి 60% పెంచుకున్నది. కానీ అదే సమయంలో ఇక్కడ డిస్కషన్ ఇక్కడ ఏ ఏరియా నుంచి ఎందుకు వస్తుందంటే, వ్యవసాయ రంగం వాటా తగ్గింది, సర్వీస్ రంగం వాటా పెరిగింది, బాగుంది. కానీ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ చెప్పడానికి ఇంకొక అంశం ఏంటంటే, ఏ రంగం ఎంతమందికి ఉపాధి ఇస్తుంది. వ్యవసాయ రంగం ఉపాధి అప్పట్లో 73% ఇచ్చేది, ఇప్పటికీ కూడా ఇంకా 44% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. వ్యవసాయ రంగం వాటా తగ్గింది ఎక్కడ? జాతీయ ఆదాయంలో. కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా అంతగా తగ్గలేదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్టివ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. తగ్గితే అది బాగుండేది, జనాభా కూడా తక్కువ ఉన్నారనుకోండి, తక్కువ జనాభా తక్కువ ఆదాయం, ఎక్కువ జనాభా ఎక్కువ ఆదాయం, యూనిఫామ్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనాభా ఎక్కువ, వ్యవసాయం కంట్రిబ్యూషన్ మాత్రం తక్కువ. వ్యవసాయ కంట్రిబ్యూషన్ తక్కువ ఉండాల్సిందే, డెవలప్డ్ కంట్రీస్లో 5%, 6% ఉంది. కానీ ఆధారపడ్డ జనాభా కూడా తక్కువ ఉంది అక్కడ, 5%, 2%. కానీ మన అక్కడ సో అందువల్ల ఏమవుతుంది, ఈ ఎక్కువ మందికేమో తక్కువ ఆదాయం, తక్కువ మందికేమో ఎక్కువ ఆదాయం. ఇది ఇష్యూ. అందుకని ఆ ఏరియా నుంచి ప్రశ్నలు కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. జాగ్రత్త, ఇష్యూస్ ఆధారంగా కొంత కాన్సన్ట్రేట్ అవుతాయి. ఏది బర్నింగ్ ఇష్యూ, ఎకానమీలో ఏది జరగాల్సింది జరగకపోతే కూడా కాన్సన్ట్రేట్ అవుతాయి, బాగా జరిగినా కాన్సన్ట్రేట్ అవుతాయి. కొంత జాగ్రత్తగా మనం కొంచెం గమనిస్తే అది చేయగలరు మీరు. ఓకే, ఇక్కడ ఏంది సర్వీస్ సెక్టర్. ఇది 2023 టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్న. ఎగ్జామిన్ ద గ్రోత్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా సర్వీస్ సెక్టర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మీరు ఈ సర్వీస్ సెక్టర్ అంటే ఏందో, ఇదంతా కాంపోనెంట్స్ అని మామూలు బుక్ దొరుకుతుంది. ఎకనామిక్ సర్వేకి పోతే ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ లాస్ట్ 5 years నుంచి ఎట్లా డెవలప్ అయినాయి ఉంటాయి. మీ ట్రెండ్ను అర్థం చేసుకుంటే ఆ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ట్రేడ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, హోటల్స్ ఉంటాయి,
ప్రొఫెషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా మారుతున్నాయో తెలుపుకొని ఆ కాంపోనెంట్స్ చెప్పేసి ఎలా మారుతూ వచ్చినాయి, ఇప్పుడు ఎలా మారుతుంది, జీడిపిలో అది ఎంత కంట్రిబ్యూషన్ చేసింది అని చెప్పేస్తే ఆన్సర్ కంప్లీట్. అది ఎక్కడ చూడాలి? సర్వీస్ సెక్టర్ అంటే ఏందో క్లారిటీ కోసం స్టాండర్డ్ బుక్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ కోసం ఎకనామిక్ సర్వే. ఆ సర్వీస్ సెక్టర్ విషయంలో క్లారిటీ, కాంపోనెంట్స్ విషయంలో క్లారిటీగా రాసి లేటెస్ట్ ట్రెండ్ను రాసేసారంటే ఆన్సర్ అయిపోద్ది. కొంచెం డిఫరెంట్గా రాస్తే ఇంకా ఎక్కువ మార్కులు. ఇక ఫిజికల్ సెక్టర్. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసీట్స్, బడ్జెట్ సర్ప్లస్. డెఫిసిట్ అనేది ఒక కాన్సెప్ట్. 4 రకాల డెఫిసిట్స్ ఉంటాయి: బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ఈ 4ని జాగ్రత్తగా చదివితే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ సింపుల్గా టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ విత్ ఇన్ ది బ్రాకెట్ ఎక్స్క్లూడింగ్ బారోవింగ్స్. మొత్తము వ్యయము నుండి మొత్తము ఆదాయం. మొత్తం ఆదాయం అంటే ఏ ఆదాయము? రుణాలు కాకుండా మొత్తం రిసీట్స్. యాక్చువల్గా ఇక్కడ రిసీట్స్ అంటే మొత్తం వసూళ్ళు. అందులో ఏముండద్దు? బారోవింగ్స్ ద్వారా కూడా వసూలు చేసుకుంటావు. బారోవింగ్స్ అంటే అప్పు ద్వారా కూడా వసూలు చేసుకుంటావు. ఆ అప్పులు కాని వసూళ్ళ నుండి మొత్తం వ్యయాన్ని తీసివేస్తే వచ్చేది ఫిజికల్ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ నుండి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ వెరీ సింపుల్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. ఓకే, మిగతా డెఫినేషన్స్ అన్ని వాటికి సంబంధించి ఇచ్చిండు. బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ సర్ప్లస్ ఇచ్చిండు. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ నువ్వు వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ కాదు. ఓకే, ఇదేంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోవింగ్స్. రెవెన్యూ డెఫిసిట్ వెరీ సింపుల్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్. ఇది మళ్ళీ కేటగరైజేషన్, బడ్జెట్ కేటగరైజేషన్ చదవాలి, తప్పదు. బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి, వాటిని కొంచెం చదవాలి. క్యాపిటల్ రిసీట్స్లో ఏమొస్తాయి, రెవెన్యూ రిసీట్స్లో ఏమొస్తాయి అనేది ఒక క్లారిటీ వస్తే ఇంకా ఎప్పుడైనా టైం దొరికితే నేను వస్తూ ఉంటా. మీరు బడ్జెట్ అంటే ఏంది, బడ్జెట్ని ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎట్లా క్లారిటీగా ఎప్పుడైనా టైం ఉంటే చెప్తాను. కానీ మీరు అంతవరకు అయితే చదువుకోండి. అట్లా క్యాపిటల్ రిసీట్స్ను రెవెన్యూ రిసీట్స్ను చదివినప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. లేదా మేము గ్రూప్ క్రియేట్ చేశాం. ఓకే, ఆ గ్రూప్లో మీరున్న ఫ్యూచర్లో మేము ఇంటరాక్షన్ ఉంటాం. దీన్ని ఇంకా ఎవాల్వ్ ఎలా చేయాలో కూడా మేము ఆలోచిస్తాం. కనుక ఏం వరి కాకండి, సార్ మీద చెప్తూ పోతున్నాడు. ఇక్కడ మీదంతా కూడా ఏ ఏరియా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. కానీ ఎవ్రీ కాన్సెప్ట్ను, ఎవ్రీ ఏరియాను ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, కనుక చేస్తలేను. ఓకే, కనుక రెవెన్యూ ఆ బడ్జెట్ను ఒక్కసారి చూసారంటే అందులో క్యాపిటల్ రిసీట్స్ ఏంటి, రెవెన్యూ రిసీట్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అని తెలిసిపోద్ది. అప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్కు రెవెన్యూ క్యాపిటల్కు మధ్య రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పుడు రెవెన్యూ డెఫిసిట్. టోటల్ రిసీట్స్ని తీసుకుంటాం, టోటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటాం, కానీ టోటల్ రిసీట్స్ నుంచి ఒక్క బడ్జెట్ బారోవింగ్స్ తీసుకోము. అప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోవింగ్స్ వచ్చేదే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఓకే, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే మళ్ళీ ఈ ఫిజికల్ డెఫిసిట్స్ నుండి ఖర్చులలో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, అప్పటికే తీసుకున్న రుణాలపైన వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఆ వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. ఇది కూడా అడిగాడు ఒకసారి. ఇది కూడా ఒక ఏరియా నుంచి ప్రశ్న వచ్చిందంటే దాని చుట్టూ తిరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ డెఫిసిట్ ఇప్పుడు అడిగాడు, ప్రైమరీ డెఫిసిట్ ఇంతకుముందు అడిగాడు. ఓకే, నెక్స్ట్ మానిటరీ సెక్టార్. రెపో రేట్ రెఫర్స్ టు రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ ది బ్యాంక్స్, రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు ద బ్యాంక్స్, ఇంట్రెస్ట్ రేట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్స్, ఇన్ఫ్లేషన్ రేట్. ఏంటిది ఇక్కడ? రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు ద బ్యాంక్, అంతే, అదే రెపో రేట్. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు దగ్గర రుణాలు తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ రేటు, అంతే, అది రెపో రేట్. రివర్స్ రెపో రేటు కూడా ఉంటుంది. రెపో రేటు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన రెపో రేటు ఇది కదా. బ్యాంకు రేట్ అంటే కూడా సేమ్. బ్యాంకు రేట్ అంటే కూడా వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు దగ్గర రుణాలు తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ రేటు, అది కూడా. దానికి దీనికి తేడా ఏంటంటే ఈ రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్, ఇది బాగా పనిచేస్తుంటుంది, ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. షార్ట్ టర్మ్, బ్యాంక్ రేట్ అనేది లాంగ్ టర్మ్, అదే తేడా. అందుకని బ్యాంక్ రేటు గురించి ప్రశ్న రాదు, రెపో రేటు గురించి వస్తుంది. రెపో రేటు పెరిగితే ఏమవుతుంది? వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగితే ఏమవుతుంది? వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుంచి తీసుకోవడం తగ్గిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే తగ్గించారో వీళ్ళు ప్రజలకు ఇవ్వడం తగ్గిస్తారు. కనుక ఏమవుతుంది? ద్రవ్య సరఫరా కంట్రోల్ అవుతుంది.
ద్రవ్య సరఫరా కంట్రోల్ అయితే వస్తువుల డిమాండ్ కంట్రోల్ అవుతుంది, వస్తువుల డిమాండ్ కంట్రోల్ అయితే ఇన్ఫ్లేషను కంట్రోల్ అవుతుంది. అట్లా ఇన్ఫ్లేషన్ను తగ్గించాలనుకున్నప్పుడు, కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు రెపో రేటును పెంచుతారు. లేదు ఇన్ఫ్లేషన్ లేదు, ఎకానమీలో గ్రోత్ పెరగాలి, ద్రవ్య సరఫరా పెరగాలనుకున్నప్పుడు రెపో రేటును తగ్గిస్తారు. రివర్స్ రెపో రేట్ ఉంటుంది. రివర్స్ రెపో రేట్ అంటే ద రేట్ ఎట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ parks their reserves at RBI. The rate at which commercial banks parks their reserves at RBI. పార్కింగ్ అంటే పార్క్ అంటే మనం పార్కింగ్ అంటాం. పార్కింగ్ అనేది ఏంటి? పార్కింగ్ అనేది ఒక చోట తాత్కాలికంగా వాహనాన్ని పెట్టే ప్లేస్, పర్మనెంట్ కాదు. అట్లా తాత్కాలికంగా వాణిజ్య బ్యాంకులు తమ నిధులను ఆర్బీఐ దగ్గర పెట్టినప్పుడు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటునే రివర్స్ రేపో అంటారు. ఇంతకుముందరి విషయంలోనేమో వాళ్ళు రుణం తీసుకుంటారు, ఇప్పుడేమో పోయి తమ నిధులనే పెడతారు. మరి ఆర్బీఐ అడుగుతుందో అడగదు, వీళ్ళే పోయి పెడతారు. వీళ్ళే పోయి పెట్టినప్పుడు ఆర్బీఐ ఏదైతే వడ్డీ రేటు ఇస్తుందో దాన్ని ఏమంటారంటే ఇస్తుంది, అప్పుడు కూడా ఇస్తుంది, మీరే దగ్గర పెట్టినా ఇస్తాను అని చెప్తుంది, ఇస్తుంది. ఒక దాన్ని రివర్స్ రేపో అంటారు. ఇప్పుడు మీ లాజిక్ ఒక ప్రశ్న, మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు, అయినా లాజిక్ పని చేయాలి. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రివర్స్ రెపో రేటును తగ్గించాలా పెంచాలా? ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రెపో రేటును పెంచాలని చెప్పిన, రెపో రేటును. మరి రివర్స్ రెపో రేట్ని ఏం చేయాలి? మీరు తర్వాత, మీరు ఫస్ట్ మీరు మంచిగానే పొద్దున్న టిఫిన్ చేసి వచ్చారని అనుకుంటున్నా, కొంత ఎనర్జీ ఉందని. నాకంటే ఎక్కువ ఎనర్జీ అయితే ఉంటుంది కదా, కనుక చెప్పాలి. రెపో రేటును ఇన్ఫ్లేషన్ ఉంటే పెంచాం. ఎందుకు పెంచాం? పెంచితే వాణిజ్య బ్యాంకులు తక్కువ తీసుకుంటాయి రుణాలు, వ్యక్తులకు కూడా తక్కువ తీసుకుంటారు. వీళ్ళు కూడా పెంచేస్తారు. ఇక పెంచేది వ్యక్తులు తక్కువ తీసుకుంటారు, ద్రవ్య సరఫరా కంట్రోల్లోకి వస్తుంది, వస్తువుల డిమాండ్ కంట్రోల్లోకి వస్తుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. అంతవరకు రివర్స్ రెపో అంటే ఏందో చెప్పిన, ఏమని చెప్పినా, వాణిజ్య బ్యాంకులు తాత్కాలికంగా తమ నిధులను కేంద్ర బ్యాంకు దగ్గర ఉంచినప్పుడు కేంద్ర బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఇవన్నీ కూడా రిఫార్మ్స్లో భాగంగా వచ్చినాయి, 90s తర్వాత వచ్చినాయి. 96లో ఇంట్రడ్యూస్ చేశారు రెపో, తర్వాత మళ్ళీ రివర్స్ రెపో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు రివర్స్ రెపోను పెంచాలా తగ్గించాలా? ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రివర్స్ రెపోను పెంచాలా తగ్గించాలా? రెపో రేట్ను పెంచాలి, రెపో రేట్ను పెంచాలి. రివర్స్ రెపోని ఏం చేయాలి? మీరు అసలు ఇన్వాల్వ్ కావాలనుకుంటే ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ కావద్దు అనుకుంటే ఏం చేయలేము మేము. రెపో రేటు పెంచాలి, మరి రివర్స్ రెపో రేట్ని ఏం చేయాలి? ఎకనామిక్స్లో మీరు లాజిక్ని అప్లై చేయకపోతే ఎకనామిక్స్ ఏరియా నుంచి మీకు మార్కులు సరిగ్గా రావు, ఎప్పటికీ రావు. బట్టి మైండ్లతో పోటీ పరీక్షలు సాధించలేరు. బల్ల గుద్ది రాసుకొని పోండి, బాండ్ పేపర్ మీద తెచ్చిచ్చినా నేను సంతకం చేస్తాను. బట్టి మైండ్లతో పోటీ పరీక్షలు సాధించలేరు. డెవలప్ ది లాజికల్ మైండ్, ట్రై టు అప్లై యువర్ మైండ్ టు ద సిచ్యువేషన్స్, అండ్ ఇఫ్ యూ అండర్స్టూడ్ వన్ కాన్సెప్ట్, అప్లై ద సేమ్ కాన్సెప్ట్ టు అదర్స్ ఆల్సో. Try to understand the logical relationships. Put the mind in that. Inculcate your mind in that manner. Otherwise, sorry. Okay? బట్టి మైండ్లతో ఉద్యోగాలు వచ్చే కాలం ఎప్పుడో పోయింది. ఎవ్వరు లేనప్పుడు బట్టి పెట్టి 4 మార్కులు ఇచ్చినా వస్తాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. రివర్స్ రెపో రేటును కూడా పెంచాలి. వెరీ సింపుల్. పెంచితేనే కదా వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చి పెడతారు. ఎక్కువ తీసుకొచ్చి పెడితే ద్రవ్య సరఫరా తగ్గుతుంది. జనరల్గా రిపో రేటును పెంచాలన్నా కనుక రివర్స్ రెపో రేటును తగ్గించాలనేమో అని మీరు లాజిక్గా ఆన్సర్ చెప్తారేమో, మిమ్మల్ని పట్టుకుందాం అనుకున్నా కానీ మీరు ఏది చెప్పకుండా తప్పించుకున్నారు. ఓకే, నెక్స్ట్
అంటే నేను ఏ ఏరియాలో చెప్తున్నో ఆ ఏరియాలు ఇంపార్టెంట్, ఊరికే తీసుకురాలి నేను అన్ని ఏరియాలు. ఓకే, అన్ని ఏరియాలను కూడా అవసరమైతే మా గ్రూప్లో షేర్ చేస్తాను పీపీటీని. ఏ ఏరియాలు అయితే చెప్పానో అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటు. మానిటరీ సెక్టర్ నెక్స్ట్, ఇందులో నుంచి ఏం ప్రశ్న వచ్చేది? లాంగ్ క్వశ్చన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ త్రూ మానిటరీ పాలసీ టూల్స్. ఇవే మానిటరీ పాలసీ టూల్స్. క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఇవి క్వాంటిటేటివ్ టూల్స్. క్వాలిటేటివ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఆర్బీఐ గురించి చదువుతారో, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కు టూల్స్ చదువుతారో, టైం ఉంటే చెప్దాం అనుకున్నా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మీద ఒక లెక్చరు, చాలా బ్రహ్మాండమైన లెక్చర్ ఇవ్వగలుగుతారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ఫ్లేషను ఏంది, ఎట్లా పెరుగుతుంది దానికంటే కూడా దాన్ని ఎలా ఆర్బీఐ కంట్రోల్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. క్వాంటిటేటివ్ టూల్స్ ఉంటాయి, క్వాలిటేటివ్ టూల్స్ ఉంటాయి, తర్వాత ఫిజికల్ టూల్స్ ఉంటాయి, డైరెక్ట్ యాక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లాజిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది వాటన్నింటికి మధ్య. సో ఇక్కడ అదే అడిగాడు, ఈ మానిటరీ టూల్స్ ద్వారా ఎలా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేస్తుంది. వీటి ద్వారానే చేస్తుంది. బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఉంటుంది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. కొన్ని క్వాలిటేటివ్ టూల్స్ ఉంటాయి, అవి ఫిక్సింగ్ ది మార్జిన్స్, అటువంటివి కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా టైం దొరికితే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడికి పోయింది? ఎక్స్టర్నల్ సెక్టార్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్. ఇక్కడ కూడా కాన్సెప్ట్ మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే కాన్సెప్ట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వన్ కంట్రీ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఒక దేశములోని ప్రజలు బయటి ప్రపంచముతో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నమోదు చేసే ఖాతాను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. తెలుగులో అంతర్జాతీయ చెల్లింపుల సమతుల్యత అంటారు. ఇందులో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, ప్రస్తుత ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది. ప్రస్తుత ఖాతాలో ఎక్స్పోర్ట్స్, అయ్యా అటెన్షన్ డైవర్ట్ చేయకుండా ఆయన ఏమద్దు, సగం అటు చూస్తారు, సగం ఇటు చూస్తారు, మొత్తం అటెన్షన్ చేస్తేనే ఆన్సర్ ఇస్తలేరు. తర్వాత మళ్ళీ రమేష్ సార్ మీకు స్పెషల్ క్లాస్ చెప్పిస్తాను, చెప్తాం మళ్ళా. కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో రెండు అంశాలు ఉంటాయి మళ్ళీ, విజిబుల్ అకౌంటు, ఇన్విజిబుల్ అకౌంట్. విజిబుల్ అకౌంట్ ఏమో వస్తువుల ఎగుమతులు, వస్తువుల దిగుమతులను నమోదు చేస్తారు. ఇన్విజిబుల్ అకౌంట్ ఏమో సేవల ఎగుమతులను, సేవల దిగుమతులను నమోదు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కరెంట్ అకౌంట్ అంటారు. ఇక క్యాపిటల్ అకౌంట్లనేమో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, రుణాలు ఉంటాయి. మనం ఇచ్చే రుణాలు ఉంటాయి, తీసుకున్న రుణాలు ఉంటాయి, చేసిన పెట్టుబడి ఉంటుంది, మనం విదేశాల్లో చేసిన పెట్టుబడి ఉంటుంది, విదేశాలు మన దగ్గర చేసిన పెట్టుబడి ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇజ్ ఇట్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, ఆర్ ట్రేడ్ బ్యాలెన్స్, ఆర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ ఫారెక్స్ రిజర్వ్స్? చెప్పలేరా? అయ్యో ఇప్పుడు చెప్పారు, ఆకలి అవుతుంది బాగా మీకు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రెండు అకౌంట్స్, కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో విజిబుల్ అకౌంటు, ఇన్విజిబుల్ అకౌంట్. విజిబుల్ అకౌంట్లో వస్తువుల ఎగుమతులు, వస్తువుల దిగుమతులు, సేవల ఎగుమతులు, సేవల దిగుమతులు. దీన్ని కూడా ట్రేడే అంటారు. సేవల ఎగుమతులు అంటే ట్రేడ్ అనుకోకండి, సేవలది కూడా ట్రేడే. ట్రేడ్ ఇన్ సర్వీసెస్, ట్రేడ్ ఇన్ గూడ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్, ఫ్యూచర్ సంబంధించి రుణాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటుండు? కరెంట్ అకౌంట్ అంటే దేన్ని రెఫర్ చేస్తుంది అంటుండు? సింపుల్గా ట్రేడ్ బ్యాలెన్స్. క్యాపిటల్ రానే రాదు అందులోకి, క్యాపిటల్ అకౌంట్లు ఉంటుంది. లోన్స్ రానే రావు. ఫారెక్స్ రిజర్వ్స్ ఏమన్నాడు ఇక్కడ? ఫారెక్స్ రిజర్వ్స్ అని అందులోకి రావు. ఫారెక్స్ రిజర్వ్స్ అనేది అందులో అంశమే కాదు. సో సింపుల్గా ట్రేడ్ బ్యాలెన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ కరెంట్ అకౌంట్స్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే కాన్సెప్ట్ను దీన్ని కూడా ఇండియన్ ఎకానమీ కంటే కూడా ఈ ఏరియా నుంచి కూడా ఎందుకు అడుగుతున్నాడు ప్రశ్నలు కనుక, ఈవెన్ సిలబస్లో గ్రూప్ 2 కూడా సిలబస్లో ఉంది కనుక దీనికి కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ బై సొడర్స్టన్ అని బుక్ ఉంటుంది. మొత్తం బుక్ని చదవకండి, కానీ అందులో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే స్ట్రక్చర్ మాత్రం సొడర్స్టన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ బుక్ చదవండి.
మీరు తర్వాత అవసరమైతే నేను అందులో పంపుతాను. ఏ ఏరియాకి సంబంధించి ఏ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో కూడా పెడతాను. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఉంటుంది. అవన్నీ చదవనట్లే, కొన్నింటికి అవసరం వచ్చినప్పుడు కొంత చదివితే బాగుంటుంది. లేదు అంటే ఇండియన్ ఎకానమీలో కూడా కొంత స్ట్రక్చర్ ఉంటుంది. స్పెషల్లీ ఎకనామిక్ సర్వేలో స్ట్రక్చర్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్ట్రక్చరు ఎకనామిక్ సర్వేలో కూడా ఉంటుంది. లాస్ట్ స్టాటిస్టిక్స్ టేబుల్ ఉంటుంది. ఎకనామిక్ సర్వేలో స్టాటిస్టికల్ ఇండెక్స్ అని, స్టాటిస్టికల్ టేబుల్ అని ఒక చాప్టర్ ఉంటుంది. మీరు గూగుల్లో సర్వేకి వెళ్తే బడ్జెట్ యొక్క యూనియన్ ఫైనాన్స్ పోర్టాల్లో సర్వేలో అన్ని సెక్షన్ వైజ్ ఉండి స్టాటిస్టిక్స్ సంబంధించి కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఏది ఎందులో ఉందో మీకు అర్థమైపోతే ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి లాంగ్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఎనలైజ్ ద కాజెస్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇన్ ఇండియా. వెరీ సింపుల్, ఒక్కసారి చూసారండి. ఇది మ్యాక్రో ఎకనామిక్స్లో, స్థూలార్థశాస్త్రంలో ఇంటర్మీడియట్ బుక్లో కూడా ఉంటుంది. ఎలా యొక్క ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఇవే, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో విజిబుల్ అకౌంట్, ఇన్విజిబుల్ అకౌంట్. విజిబుల్ అకౌంట్లో వస్తువుల ఎగుమతులు, వస్తువుల దిగుమతులు. ఇన్విజిబుల్ అకౌంట్లో సేవల ఎగుమతులు, సేవల దిగుమతులు. క్యాపిటల్ అకౌంట్లో ఇచ్చిన రుణాలు, తీసుకున్న రుణాలు, చేసిన పెట్టుబడి, మనం బయట చేసిన పెట్టుబడి, బయట వాళ్ళు మనం. ఇది కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్లో ఒకవేళ కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ వస్తే దాన్ని ఎలా సరిదిద్దొచ్చు అనేది మీకు మ్యాక్రో ఎకనామిక్స్లో ఎలా సరిదిద్దాం, రూపీ వాల్యూని మారుస్తాం, అవసరమైతే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఇదంతా కూడా అన్ని ఉంటుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయాలి. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నా ఉన్న బుక్లలో నా పేరు ఉంటుంది, నేను వన్ ఆఫ్ ది ఆథర్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో నా పేరు లేదు, దాంట్లో కూడా చూడండి ఉంటుంది. లేదంటే మీకు ఈవెన్ మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అని, అందులో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఒకవేళ క్రైసిస్ వస్తే లేదా డెఫిసిట్ ఏర్పడితే ఎలా సర్దిద్దాలో ఆ బుక్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇండియన్ ఎకానమీలో తక్కువ ఉండదు, దాదాపు ఉండదు. ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇది కూడా ఫైనాన్షియల్ మార్కెట్ కిందకి వస్తుంది. వెరీ సింపుల్ ప్రశ్న అడిగాడు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్స్. బ్యాంకింగ్ సెక్టర్ను చేయదు, ఆర్బీఐ చేస్తుంది. స్టాక్ మార్కెట్ ఎస్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా చేస్తుంది. కరెన్సీ మార్కెట్ను కూడా ఆర్బీఐ చేస్తుంది. ఓన్లీ స్టాక్ మార్కెట్ను చేస్తుంది. ఇది వెరీ సింపుల్. దీనికి సంబంధించి కూడా ఒక లెక్చర్ చెప్పొచ్చు, తర్వాత చూద్దాం. లాంగ్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా. అంటే క్యాపిటల్ ఫార్మేషన్, పెట్టుబడులు పెరగడానికి స్టాక్ మార్కెట్ యొక్క రోల్ ఏంట? ప్రధానంగా స్టాక్ మార్కెట్ రోల్ ఎక్కడ ప్లే చేస్తుందండి? నీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నీ పెట్టుబడి చేస్తే ఎక్కడికి పోదు, నేనున్నా అని ఒక భరోసాని ఇవ్వడం వల్ల పెట్టుబడిని పెంచుతుంది. ఆ ఆస్పెక్ట్లో కొంత ఎకనామిక్స్ ఆస్పెక్ట్లు రాస్తే సరిపోతుంది. ఎకనామిక్ సర్వే నుంచి వెరీ సింపుల్గా అడిగాడు. ఏమడిగాడు? కరెంట్ అఫైర్స్కి వచ్చాను. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ప్రజెంటెడ్ బై ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్, నీతి ఆయోగ్, సెబీ. ఫైనాన్స్ మినిస్టరే ప్రజెంట్ చేస్తారు. నిర్మలా సీతారామన్ మీకు ఫేసు ఇక్కడ ఇప్పుడు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ మన బట్టి విక్రమార్క గారు చేశారు. లాంగ్ క్వశ్చన్, ఎనలైజ్ ద కీ హైలైట్స్ ఆఫ్ ది లేటెస్ట్ యూనియన్ బడ్జెట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్ ఫర్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్. మొన్న వచ్చిన, ఇది పాత క్వశ్చన్ 2025, మొన్న వచ్చిన బడ్జెట్ మీద నేను ఆర్టికల్ రాశాను ఆల్రెడీ. వ్యూస్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్లో పబ్లిష్ అయింది. వాళ్ళు వికసిత్ భారత్ని ఫస్ట్ పేరులో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. నేను అందులో ఏం రాశానంటే ఎనాలిసిస్లో, ఇంక్లూజివ్ వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఎట్లా ఉపయోగపడుతుంది, అసలు ఇందులో అంశాలు ఉన్నాయా లేవా అని ఒక మంచి ఆర్టికల్ రాశాను. వ్యూస్ అనే ఒక పోర్టాల్లో ఆ ఆర్టికల్ ఉంది. మొత్తం బడ్జెట్లో ఫిగర్స్ ఉండడంతో పాటు దాని మీద క్రిటికల్ అప్రైజల్ ఉంది. అట్లా ఒక్కసారి మీరు చూసుకున్నారంటే బడ్జెట్ నేను చెప్పాను కదా, లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్ను చూడాల్సిన అవసరం ఉంది. అంతకు ముందే ఒకవేళ చదివితే దీనితోని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదివితే మీరు ఇది చేయగలరు. ఇంకా కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి డిజిటల్ రూపీ, ఆ మధ్య ఆర్బీఐ సిద్ధపడి డిజిటల్ రూపీని ఇష్యూ చేసింది. అందులో ఎవరు ఇష్యూ చేశారు అని అడిగాడు అంతే. ఓకే, సెబీ, ఆర్బీఐ, ఎస్బీఐ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఆర్బీఐ ఇష్యూ చేసింది. మన ఇప్పటి రూపీ నోట్ లాగానే డిజిటల్ రూపీని ఒకటి ఇష్యూ చేసి మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు అని బ్యాంకుల కోసం వీటి కోసం ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారంటే ఆర్బీఐ. ఇది ఎక్కడ ఉంటుంది సార్? సర్వేలనే ఉంటుంది. లేటెస్ట్గా ఆర్బీఐ ఇటువంటి చర్యలు తీసుకుందంటే మానిటరీ సెక్టర్ అని ఉంటుంది ఎకనామిక్ సర్వేలో, దాంట్లో ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన అంశాలు అందులో ఉంటాయి. వాటిని తప్పనిసరిగా చదివితే మీరు ఆన్సర్ చేయగలరు. సింపుల్గా ఉంటుంది. మీరు చదివితే చాలు, చదవకపోతే ఇబ్బంది అవుతుంది. దాంట్లో అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమీ ఉండదు. చదవకపోవడమే నేరం అవుతుంది. ఇది ఒకసారి చదివినారు, దీనిలో ఏమైనా అర్థం చేసుకోవాల్సిందా, జ్ఞాపకం పెట్టుకోవాల్సిందా? కానీ చదవరు మీరు.
చదవకపోవడం వల్ల గంట సేపు ఆలోచిస్తారు. ఎస్బీఐ చేసి ఉంటుందా, సెబీ చేసి ఉంటుందా అని ఆలోచిస్తారు. టైం అంతా గంగలేస్తారు. చదివిన అనుకో ఒక్క సెకండ్లో ఆన్సర్ చేస్తారు, పోతారు. కనుక సర్వేని చదవండి దయచేసి. లాంగ్ క్వశ్చన్ ఏమి, ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫిన్టెక్ అండ్ ఇండియాస్ ఎకానమీ. మనం చేసిన దీనిలో ఉంది. ఏం లేదు, ఇప్పుడు ఈ రూపీ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించిన టూల్స్ వస్తున్నాయి కదా, అవి ఎలా పనిచేస్తున్నాయి, డిజిటల్ పేమెంట్స్ ఇదంతా కూడా ఎకానమీ మీద ఎలా పనిచేస్తున్నాయో చర్చించండి అని. ఇది కూడా సర్వేలో ఉంటుంది. ఒక బాక్స్ వేసి ఇస్తాడు వాడు, ఫిన్టెక్ టూల్స్ ఏమేమి వచ్చినాయి, ఇది ఎట్లా ఎకానమీని ప్రభావితం చేస్తున్నాయి అని ఉంటుంది. దాని మీద అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను, అప్పుడప్పుడు కొంత క్రిటికల్గా మనం పాయింట్స్ యాడ్ చేయడం కోసం న్యూస్ పేపర్స్ చదవడం ఒక ఎత్తు అయితే, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ని, ఆర్టికల్స్ని తప్పనిసరి చదవాలి. అవి చదవకుండా మెయిన్స్ అయితే క్లియర్ చేయలేరు మీరు. ఇంట్లో క్రిటికల్ అప్రైజల్ ఉంటాయి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నా అదృష్టవశత్తు ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు ఎడిటోరియల్ పేజ్ చదవకుండా నేను పడుకోను. ఇంటర్మీడియట్ నుంచి పీజీలో చేరే వరకేమో ఈనాడు చదివింది. పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ది హిందూలోని ఎడిటోరియల్ పేజీ, ఆర్టికల్స్ పేజీ చదవకుండా నిద్రపోను. ఒకవేళ ఏ కారణం చేతనైనా నిద్రపోకపోతే నెక్స్ట్ డేనన్నా దాన్ని చదువుతాను. ఇది మీరు పాటించారంటే మీకు ఎదురుంది. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్పగలుగుతున్నా? ఎన్ని రోజులైంది నేను పోటీ పరీక్షలు రాసి, ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఏ విషయం మీద ఎలా క్రిటికల్ అప్రైజ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. ఊరకే రాదు. నాలెడ్జ్, కమాండ్ ఊరకే రాదు. సోమరిపోతులకు రాదు. చెప్పేస్తున్నాను, కష్టపడేవాడికే వస్తుంది. పద్ధతిగా కష్టపడేవాడికి ఇంకెక్కువ వస్తుంది. కనుక ఆ పని చేయండి దయచేసి. ఓకే, సో అయిపోయిందా? ఈ నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే, యాక్చువల్ గ్రాడ్యుయేషన్ పిల్లల కోసం చేసిన కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చూసి వెళ్ళిపోండి. ఇది ఇక్కడి వరకు మీకు అయిపోయింది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలకి ఎలా, మా గోల్కొండలో ఇంకా చాలా చోట్ల నన్ను పిలుస్తారు పిల్లలు, వాళ్ళు ఎలా చదవాలి అని చెప్పే క్రమంలో వాళ్ళకి సిలబస్ కూడా తెలియదు బాబు. నువ్వు కెరీర్ని చూజ్ చేసుకునేటప్పుడు జీవితం కోసం అంటే బతకడం కోసం చూజ్ చేసుకోవచ్చు, టు మేక్ ఏ డిఫరెన్స్. ఈ సమాజంలో నేను ఒక మార్పు తేవాలి, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, ఈ సమాజంలో నేను ఒక హోదాగల, ఒక గౌరవ స్థాయికి ఎదగాలి అని కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు. బతకడం కోసం కూడా కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బతకడం కోసం ఇవి రెండు చాలు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్. ప్రస్తుత ప్రపంచంలో ఇవి రెండు నేర్చుకుంటారంటే, మీరు కంప్యూటర్ స్కిల్స్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఒక కోర్స్ ఉంది, దాన్ని చేయండి. 40,000 రూపాయల జీతంతో మంచి కంపెనీలు నేర్పిస్తుంది ఉద్యోగం. కానీ బతికే ఉద్యోగం అది, అదే చెప్తుంది, బతికే ఉద్యోగం. టు మేక్ ఏ డిఫరెన్స్కు వర్తించదు. నెక్స్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం లిజన్ టు క్వాలిటీ ఇంగ్లీష్, రీడ్ ఇన్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ, థింక్ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ, రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంకా జంకుతుంటాం మనం, ఏం అవసరం లేదు. ఏం చేయాలి? మాకు బాగా గుర్తుంది, రేడియో పట్టుకుంటుంటే గంటన్నర వినుకుంటూ పోతుంటే ప్రతిరోజు. లిజన్ టు గుడ్ ఇంగ్లీష్, గంటన్నర వినాలి. రీడ్ గుడ్ ఇంగ్లీష్. ఇంకోటి ఏం చేయాలి? థింక్ ఇన్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ టు గో టు లంచ్, అన్నం తినడానికి పోవాలి అనుకున్న దాన్ని మైండ్లోనే ఐ హ్యావ్ టు గో లంచ్, ఐ హ్యావ్ టు టాక్ టు ద సార్. ఇవన్నీ కూడా మీకు చిన్నపిల్లల కోసం చేసినాయి. మేక్ ఏ డిఫరెన్స్, దీన్ని ఎన్నుకోండి. మీ జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో ఒక రోల్ ప్లే చేయాలంటే, ఓ గౌరవప్రద జీవితాన్ని గడపాలంటే వీటిని ఎన్నుకోండి. చేయగలరు మీరు. ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు లేదా క్యాంపస్కి వచ్చారంటే మీరు చేయగలరు. నెక్స్ట్, ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఎందుకు ఒక మంచి పొజిషన్కి పోవాలి, దానికోసం మా గ్రాడ్యుయేషన్ పిల్లల్లో మోటివేషన్ కోసం ఇవన్నీ చేశాను. నెక్స్ట్, ఓకే, ఎందుకు కావాలనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, అదంతా ఇక్కడ అవసరం లేదు. ఇక ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఉంటుంది, వెళ్ళిపోండి. ఎగ్జామ్ స్ట్రక్చర్ మీకు అంతా తెలుసు. నెక్స్ట్, ఇవన్నీ పేపర్స్, సిలబస్. నెక్స్ట్, ఏ పేపర్లో ఎంత పర్సెంట్ వస్తుంది, ఎన్ని మార్కులు ఉంటాయి, అవన్నీ ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాం. నెక్స్ట్ 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 అన్ని పేపర్స్. నెక్స్ట్, అన్ని పేపర్ల యొక్క సిలబస్ ఉంటాయి. యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2. నెక్స్ట్ నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్క నిమిషం.
సో ఏదైనా సాధించడానికి మీకు అందరికీ తెలిసే, నేను మరొకసారి మీకు చెప్తున్నాను, ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ మీకు ఒక ప్యాషన్ ఉండాలి. నేను ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పండి. నాకు చెప్పాలనే ప్యాషన్ ఉంది. సింపుల్ థింగ్. మీరు గమనించి ఉంటారని. ఎస్ ఆర్ నో? అలా మాట్లాడద్దండి. ఇఫ్ యు ఆర్ బోరింగ్ యూ కెన్ గో అవుట్. ఐఎమ్ అబ్జర్వింగ్. ఓకే, ప్యాషన్ ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే నీకే డిస్టర్బ్ కాదు, అది నీ వెనుక ఉండి జాగ్రత్తగా వినాలనుకునే వ్యక్తికి కూడా డిస్టర్బ్. కనుక కీపింగ్ అదర్స్ ఇంట్రెస్ట్ అట్లీస్ట్ వీ షుడ్ కీప్ క్వైట్స్. ఓకే, సో మీరు గమనించారో లేదో, అన్నీ ఉండొచ్చు కానీ చెప్పాలనే ప్యాషన్ ఉందా లేదా? నన్ను గమనించారా లేదా? అది ఇంపార్టెంట్. ఎస్, నేను ఒక ఆఫీసర్ కావాలి, ఈ మార్పు తేవాలి, లేదా ఒక లెక్చరర్ కావాలి, ఇలా చెప్పాలి, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, ఇంత డబ్బు సంపాదించాలి. ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ డెవలప్ చేసుకోండి. ఆ ప్యాషన్ డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ ఏం అవసరం అవుతుంది? డెవలప్ అయింది ఐఏఎస్, దాన్ని ఎస్ నేను సాధించాలి, ఒక నిర్ణయం, స్ట్రాంగ్ డిటర్మినేషన్. స్ట్రాంగ్గా మేమే ఎగ్జాంపుల్ చెప్తాం. బాలశ్రీనివాసు సబ్ ఇన్స్పెక్టర్ వదిలాడు, నేను ఏసీటీఓ వదిలిన. ఏసీటీఓ కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ యూనివర్సిటీ రాగానే బీఈడీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నన్ను ప్రిపేర్ కామని నిమ్మడబడ్డారు. నేను ప్రిపేర్ కాలే. సివిల్ సర్వీసెస్ పాత పేపర్లు తెచ్చుకున్నా, వాటిని చదువుతున్నా. ఆ చదువుతున్న క్రమంలో ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకున్నా, వాటిని చదువుతున్నా. ఎగ్జామ్ రాసిన. బీఈడీ ఎగ్జామ్ రాయరంటే వాళ్ళ బాధ కోసం అని చెప్పి అప్లై చేసిన. మంచి ర్యాంక్ వచ్చింది. క్యాంపస్లో సీట్ వస్తుంది. కౌన్సిలింగ్ పోవాలి, పొమ్మంటారు. నీకు పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఎప్పుడు ఐఏఎస్ సాధిస్తావు, ఎప్పుడు బతుకుతావు, ఏమవుతావు? ఉద్యోగం వస్తుంది. బీఈడీ కొట్టగానే నెక్స్ట్ ఇయర్, అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు పాలనప్పుడు ఎవ్రీ ఇయర్ డిఎస్సి పడేది దాదాపు. ఈసారి బీఈడీ కొట్టినామంటే నెక్స్ట్ ఇయర్ డిఎస్సి పడుతుంది, నెక్స్ట్ ఇయర్ జీతం, టీచర్ అవుతావు, పోమంట. నేను చెయ్యనని చెప్పి కౌన్సిలింగ్ పోతున్నా అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ ఏ గ్రౌండ్లో పొద్దంతా కూర్చున్నా, రాత్రి వచ్చిన. నాతో అప్పుడు బీఈడీ చేసిన వాళ్ళంతా వెంటనే పీజీ కాగానే జైలు పడ్డది. వాళ్ళంతా డిఎస్సి ప్రిపేర్ అయినరు, నేను జైలు ప్రిపేర్ అయ్యాను. అంతకుముందు ఏసీటీఓ రాసినాం, అది అట్లా ఉంది. జైలు రాసినాం, జైలు సెలెక్ట్ అయిపోయినాం, వచ్చేసింది. ఆ ఏసీటీఓ కూడా వచ్చేసింది. ఆ జైలు వదిలేసి మళ్ళీ ఏసీటీఓకి వచ్చినాం, ఏసీటీఓ వదిలేసి జైలు. ఇప్పటికి నా ఫ్రెండ్స్ అంతా, మొన్న నాకు ప్రొఫెసర్ వస్తే అంత వచ్చిర్రు ఒక చోట. ఆ వీడియో పెడదాం అనుకున్నాం, పెట్టలే. పెద్ద ఎత్తున సన్మానం చేసింది. సన్మానం చేసిన ఫ్రెండ్స్లలో నా పీజీ క్లాస్మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, ఇక్కడ నాతో క్యాంపస్లో ఉన్న క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు. అందరూ టీచర్లు, లేదంటే మామూలు అట్లా ఉన్నారు. నేను మాత్రం ప్రొఫెసర్. స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఏది కావాలో స్ట్రాంగ్గా డిటర్మినేట్ చేసుకోవాలి. రాజీ పడద్దు. పోతే పోని కాక, లైఫ్ ఒక్కటే, మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. కొంచెం కాకపోతే కష్టపడడం. డ్రీమ్ మాత్రం పెద్దగా 11 గంటలకు లేస్తా అంటే మాత్రం కుదరదు. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ఐ కెన్ డూ ఇట్. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. దాదాపు క్యాంపస్కి వచ్చారంటేనే మీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. నాకు తెలుసు. కొంచెం ఎవరైనా నేను కనుక బతికిపోతున్నాను మామూలుగా చెప్తుంటే అన్నట్టు చూస్తారు మీరు. ఎందుకు కారణం? మీ కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుంది. నాకు తెలుసు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కనుక. నెక్స్ట్ ఏంటి? ప్లానింగ్. ఖచ్చితంగా ప్లాన్ ఉండాలండి. ఎప్పుడు ఏది చేయాలి, ఎట్లా చేయాలి, డే ప్లాన్ కూడా ఉండాలి. షెడ్యూల్, ఎవ్రీ డే ఏం చేయాలి, వీక్ ఏం చేయాలి, మంత్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్. ఎవ్రీ డే షెడ్యూల్ పెట్టుకొని అద్దం కూడా పెట్టుకొని. నా రూమ్లోనైతే ఉండేది. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వాకింగ్ పోవాలి, ఎప్పుడు టిఫిన్కి పోవాలి, ఎప్పుడు చదవాలి, లైబ్రరీ నుంచి మళ్ళీ ఎప్పుడు రావాలి, మళ్ళీ ఎప్పుడు పడుకోవాలి, మళ్ళీ ఎప్పుడు పోవాలి, మళ్ళీ ఎప్పుడు రావాలి, మళ్ళీ ఎప్పుడు పడుకోవాలి. ఇది మొత్తం షెడ్యూల్ అద్దం ముందట పెట్టుకోండి. ఒక్కరోజు చేయకపోయినా రెండవ రోజు మిమ్మలో గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది. నేను ఒకటి అనుకున్నాను కానీ చేస్తలేనే అని గిల్టీ ఫీలింగ్ వచ్చి మీరు పుష్ అవుతారు అటువైపు. కనుక ఖచ్చితంగా రాయండి, ముందట పెట్టుకోండి. ఇది చిన్నపిల్లలకు చెప్పాల్సింది నేను, మీకు కాకపోతే మీకు కూడా చెప్తున్నాను. మా గ్రాడ్యుయేట్ పిల్లలకు చెప్తుంటాను. హార్డ్ వర్క్ తప్పనిసరి. హార్డ్ వర్క్ చేసినాక కూడా సక్సెస్ రాని వాళ్ళు ఉన్నారేమో, కానీ సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే, గుర్తుపెట్టుకో. కనుక సక్సెస్, హార్డ్ వర్క్, దే ఆర్ కోరిలేటెడ్. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. అండ్ డెడికేషన్. డెడికేషన్ అంటే ఏంది? నమ్ముతారో నమ్మరో, క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ పని చేస్తుంటారు. ఇంటికాడ పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పేరెంటాలు అవుతుంటాయి, చస్తుంటారు, బతుకుతుంటారు, అవన్నీ జరుగుతుంటాయి. ప్రతిదానికి ఉరుకుతా అంటే కుదరదు. డెడికేట్ చేయాలి. ఒకదానికి డెడికేట్ కావాలి, తప్పదు. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్ రమేష్ అని ఉండేవాడు, గుట్టుముక్కల రమేష్ అని. ఏ చిన్నది జరిగినా బస్ స్టాండ్కి పోవడం, వాళ్ళని తీసుకురావడం, వీళ్ళని తీసుకురావడం. అరే నాయన, మనకు కాలేజీ పోయేది ఉంది, చదువుకునేది ఉంది. నేను కూడా హార్డ్ వర్క్ చేసేవాడిని.
బిలీవ్ ఇట్ ఆర్ నాట్. రోజుకి 8 గంటలు నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఒక షాప్లో పనిచేశాను. కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్ని, డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ని. అదే ఆ రమేష్ ఏం చేశాడు, అది అంత చేస్తూ నేను మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు, తిరిగేవాడు. చివరికి ఏమైంది, ఇప్పుడు ఆయన సౌదీలో ఉన్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? సౌదీలో కూడా ఆయన సంపాదిస్తుంది నెలకు 30,000. నాకు నెలకు 30,000 పెట్రోల్కి అవుతుంది. ఆయన బిడ్డను పాపం ఫారెన్ పోతుంది, ఫీజు కట్టడానికి ₹1,00,000 అసలు పడరాని పాటలు పడ్డాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు. నేను ఇప్పుడు లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాను. ఎక్కడుంది లోపం? డెడికేషన్. నేను డెడికేట్ అయ్యాను. ఆయన ఆ డెడికేట్ కావాల్సిన టైంలో ఇగ్నోర్ చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. మేము క్యాంపస్కి వచ్చి పెళ్లి కోసం కార్డులు తెచ్చేవాళ్ళు. కండిగా చెప్పేసేవాడిని, ఇగో నాది ఇప్పుడు పరీక్ష ఉంది, ఈ పరీక్ష తర్వాత పెళ్లి పెట్టుకుంటే వస్తా, అంతలోపు పెట్టుకుంటే రాను, మీ ఇష్టం. నేను రావాలి అనుకుంటే నువ్వు పెళ్లి వాయిదా వేసుకో, నేను రావద్దు అనుకుంటే పెళ్లి చెప్పించుకో. ఓపెన్గా చెప్పేవాళ్ళం, పోయేవాళ్ళం కాదు. దట్ ఈస్ డెడికేషన్. ఊరికే రావు. వాళ్ళవి ముందు ఇంత చెప్పగలుగుతున్నానంటే చాలా చేసినాం, డెడికేషన్ కూడా చేసినాం. సో ఇవన్నీ ఉంటే ఇంకేముంది. ఈ పిల్లలు అంటే గ్రాడ్యుయేట్ పిల్లలు ప్రస్తుతం ఏం చేయాలి అని చెప్పాను అనమాట. వాళ్ళకి న్యూస్ పేపర్ చదవాలి, ఎడిటోరియల్ చదవాలి, మంత్లీ ఒక మ్యాగజైన్ చదవాలి, ఇయర్ బుక్ చదవాలి, మనోరమ ఇయర్ బుక్ చదవాలి, వాటితో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఇవన్నీ కూడా మీరు గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు కంప్లీట్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఈజీగా ఏ పోటీ పరీక్షనైనా రాయగలరు అని పిల్లల కోసం, వాళ్ళ కోసం చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. We will meet again if time permits.